దళిత సంఘాలుగా దళిత మేధావులుగా దళితుల పైన దాడులు చేయడం అనేది వాళ్ళకు పొరపాటుగా మారిపోయి, అది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి ఏ ప్రభుత్వం అయినా దళితులు అంటే చిన్న చూపు. వాళ్ళు కొద్దిగా చేస్తే మీరు ఒక నోటు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కూడా మా ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్సీలకు, ఎస్టీలకు, బుద్ధ సంఘాలకు ఎవరికైనా కావచ్చు ఎలాంటి సమస్య వచ్చినా న్యాయబద్ధంగా సహాయం చేయడానికి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా తమ్ముడు ఎర్రవెల్లి నాగరాజ్, మా మాత మదన గారికి ప్రత్యేకమైన జైలు. మరి ఏదైతే కాయని బాలను అట్టి వ్యక్తి గారు నాకు తెలిసి అయితే నా బంధ నుంచి అందుతో 15 సంవత్సరాల పరిచయం ఉన్నది. వ్యక్తిగతంగా చాలా మంచోడు, అదేవిధంగా సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నాడో మీ అందరూ కూడా తెలుసు. కానీ ఈ రాజ్యం ఇలా అన్నగారి మీద ఏదైతే 163 పెట్టడం అనేటువంటిది చాలా తప్పు. ఎందుకంటే బలగం ఛానల్ ద్వారా అనేక మంది కళాకారులను, కవులను, మేధావులను, నేతలను, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి అన్న జర్నలిస్ట్ గారి మీద దాన్ని తప్పకుండా ఎత్తువేయాలి. లేదంటే ధర్నాలు రాష్ట్రోపణ చేయడం, బహిరంగ సభ నిర్వహించడం తప్పకుండా ఈ జిల్లాలో జరుగుతుంది. దీనికి కూడా రాష్ట్రం అంతా తెలిసే విధంగా కార్యక్రమాలు చేయడం కోరుకుంటూ, ఇదే కాదు రేపు భవిష్యత్తులో మా దళిత లీడర్ల మీద, మా బహుజన లీడర్ల మీద, కవుల మీద, కళాకారుల మీద, జర్నలిస్టుల మీద ఏదైనా ఇలాంటి దళిత మాత్రం ఊరుకునేది లేదు. ఇంతకుముందు మా వెంకటనే చెప్పినట్టు చట్టానికి లోపలే మేము తప్పకుండా ఉద్యమిస్తాం, పోరాటం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక లేకపోతే ఈ దళిత బహుజన సమాజానికి ఇంత మంచి బట్ట లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, పెళ్లి లేదు, ఉద్యోగాలు లేవు, రాజకీయ రిజర్వేషన్ లేవనే సంగతిని మనం మర్చిపోద్దని చెప్పేసి కోరుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఈ దేశంలో పుట్టకపోతే మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పాట ద్వారా గుర్తు చేసుకుందాం. అస్తే మీరందరూ కూడా వర్తింపడాలని కోరుతూ, ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులు విధించినటువంటి యాక్ట్ వ్యతిరేకంగా నిర్వహించినటువంటి ఈ సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్న నారాయణ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాల ప్రతినిధులు, మాజీ తాజా ప్రతినిధులు మరియు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నా యొక్క జైవీలు జ్ఞానం వర్తిల్లాలి. అయితే ఈ అంశానికి ముఖ్యంగా పూర్వపరమైనటువంటి కొన్ని సందర్భాలు చూసినట్టయితే, ముఖ్యంగా బాలన్న గారు ఇక్కడ నేను ఆ రోజు కూరగాయలకు వచ్చాను, అప్పుడే కేరళ ప్రదేశానికి పోతున్నాను. ఎవరు? మున్సిపల్ వారు. ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఆవేదనతో వ్యక్తం చేస్తుంది. అయితే ఎవరు వస్తారు నేను చూస్తున్నాను. అదే సందర్భంలో బాలన్న వచ్చాడు, దాన్ని లైవ్గా పెట్టి అది ఒక వైరల్ చేసాడు. ఆయన చేసింది వైరల్ చేసాడు. అక్కడ మెయిన్ దాన్ని చేసింది ఎవరు చూస్తే ఈ ప్రభుత్వంలో మన ముఖ్య ప్రభుత్వ కార్యనిర్వహణాధికారి, ముఖ్య మెజిస్ట్రేట్, కలెక్టర్ గారు దాన్ని చేసి దాన్ని ఎత్తి చూపాడు. ఒక సామాన్యుడు ఆవేదన ఎత్తి చూపాడు. చూపి అతను న్యాయం జరిగేలా ఒక దాని కూడా పోరాడి ఈయన తనంతా తాను బతికే విధంగా అలవాళ్ళ కేటీఆర్ గారితో ఒక 10 లక్షల రూపాయలతో టీ కూడా పెట్టేదాకా కూడా పోరాడిండు. మన తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక 6 రోజులకి జిల్లాల గ్రామంలో రెడ్డి వాళ్ళ సామాన్య వర్గానికి చెందిన రైతు అబ్బాడి రాజరెడ్డి అనే వ్యక్తి, ఆయన ఒక అమాయకుడు, ఆయనకి రాజకీయాలతో కానీ దేనితో కూడా సంబంధం లేదు ఆయనకు. ఈ కలెక్టర్ ఏం చేశాడంటే అతనికి ఉన్నటువంటి ఆ కక్ష సాధితో ఆ అబ్బాడి సామాన్య వర్గానికి చెందిన ఒక వ్యక్తి తన పైన కొన్ని పోస్టులు పెట్టాడని చెప్పి రాజరెడ్డి గారికి 30 సంవత్సరాలుగా దున్నుతూ పిఓటి యాక్ట్ ప్రకారం చట్ట ప్రకారం వచ్చినటువంటి భూమిని కూడా ఈ కలెక్టర్ ఏం చేసినట్టే దాన్ని ఆన్లైన్గా తీసేసాడు. మళ్ళా ఒక 7 తెలు రైతులు ఒక 10 రోజులు జైలు పంపించారు. జీవితంలో ఏది చూడని రైతు ఆ కళ్ళలో ఆర్ద్రత కానీ అది ఎదుపు కానీ మన బాలన్న ఏదైతే ఒక పాట ఉంది, నాగాలి కళ్ళకు కన్నీళ్ళు ఎందుకు మన పాట పెట్టి దాన్ని వైరల్ చేసి అతనికి జరిగిన అన్యాయాన్ని కానీ మరియు ఈ పిఓటి పైన కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మందిని ఒత్తిడి గురి చేసింది. దాన్ని కూడా బాగా వైరల్ చేసింది.
చేయడం వల్ల రానున్న కాలంలో కొన్ని 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 సంఘాలు ఏంటంటే రెడ్డి సంఘాలు కానీ కొందరు ప్రముఖులు కూడా వాళ్ళందరికీ సంఘీభావం అవ్వడం వల్ల ఈ BOT యాక్ట్ మీద మళ్ళీ ఈ దళితుల భూముల మీద వీటి మీద ఈ కలెక్టర్ వెంకటేష్ చేయాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఒక బాలుకాయితే కాదు, చాలా మంది దళిత ఉద్యమకారులపై అనేక కేసులు ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా దాదాపు కేసులను పెట్టడం జరుగుతుంది, బెదిరింపులు కూడా చేస్తుంది. మరి ఇటువంటి బెదిరింపులు ఇవన్నీ మనం ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా గత 2-3 నెలల నుంచి ఈ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎటువంటి ఉద్యమాలు కానీ సమావేశాలు లేకపోవడమే మనం వెనుకబడతానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఉద్యమంలో ఒక భాగమే మనము ఇప్పుడు వర్గీకరణ పేరుతో ఎవరి ఉద్యమాన్ని ఆలు చేసుకున్న ఉద్యమము ఒక పార్ట్ ఆఫ్ ఒక భాగం. దాన్ని దృష్టి పెట్టుకొని మనం ఏకం కాకపోతే అది అయిపోయినటువంటి భాగాన్ని మనం దృష్టి పక్క పెట్టేసి మనం అందరం ఐక్యతతో ఉండి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతే తప్ప మన మీద ఈ దాడులు జరగకుంటుంటాయి. కాబట్టి మన అంటే రీసెంట్ గానే వేములవాడలో ఒక ప్రైవేట్ స్కూల్ అంటే విద్యార్థి సంఘాలు దానికి పర్మిషన్ లేవని ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేయకపోయినటువంటి అర్బన్ ఎంబీఓ గారు పోయి తాళం వేశారు. అంటే రాత్రి ఆయనకు ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఎంబీఓగా తీసివేయడం జరుగుతుంది. అంటే ఒత్తిడి ఇచ్చింది. అంటే ఆయన ఒక ఎస్టీ కాబట్టి అదే ఒక రెడ్డి ఒక రావు అయితే ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఎక్కడ ఉందా? లేదు. ఎందుకంటే మనటువంటి వాళ్ళ మీదే దాడులు, మనం ఐక్యత లేకపోవడం వల్ల దాడులు. ఇలా బాలు కాయని మరి బిఎన్ఎస్ అనేది ఏ దేశ ద్రోహం చేసినది కేసు పెట్టడం జరిగింది. మరి ప్రశ్నిస్తే గొంతు నొక్కడమా? మరి మీరు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ చూస్తూ ఊరుకోవడమా? కాబట్టి ఇటువంటి అరాచకాన్ని మనం తిప్పుకోవాలంటే వెంటనే మనము ఐక్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీర్చిదిద్దు తప్ప మరి మన దాడులని ఆగమని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఎంతకాలం ఎన్ని నాలు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాము, ఎన్ని నాలు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాం, ఎన్ని నాలు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాం, ఎన్ని నాలు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాం. దళితన దండు కట్టాకుంటే బతుకు లేదు, దళితన దండు కట్టాకుంటే బతుకు లేదు, దళితన దండు కట్టాకుంటే మెతుకు లేదు, దళితన దండు కట్టాకుంటే మెతుకు లేదు. ఆహా కట్టే బట్ట పెళ్ళాకుంటే వాడు చూసి ఓర్వడాయ, కట్టే బట్ట పెళ్ళాకుంటే వాడు చూసి ఓర్వడాయ, ఆహా కట్టే బట్ట పెళ్ళాకుంటే వాడు చూసి ఓర్వడాయ, కట్టే బట్ట పెళ్ళాకుంటే వాడు చూసి ఓర్వడాయ. ఆహా దళితన వాన పాసము తింటున్నామా, దళితన వాన పాసము తింటున్నామా, ఆహా దళితన తోడు కట్టాలేని బతుకు లేదు, దళితన తోడు కట్టాలేని బతుకు లేదు. తప్పకుండా దయచేసి నేనైతే ఒక బహుజన కళాకారుడుగా ఒక దళిత కళాకారుడుగా గత 18 సంవత్సరాలుగా పూలే అంబేద్కర్, కాన్సీరామ్, SC BC మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి రాస్తూ పాడుతూ కొనసాగుతున్నాం. ఇప్పటి వరకు అంటే 17 సంవత్సరాల కాలం అంతా BS లో ఉన్నాను. మా చాకల దేశాలతో తిరిగిన వాడిని. అదే విధంగా నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన అయినా ఆ బహుజనవాద సిద్ధాంతాన్ని పట్టుకోవడంలో తప్పకుండా నేను ఉంటాను. మీరు కాంగ్రెస్ లో ఉన్నా, TRS లో ఉన్నా, BJP ఉన్నా, మీరు ఎక్కడ సర్పంచ్ ఎంపీటీసీ పోటీ చేసినా, ఎలాంటి దళిత బహుజన కార్యక్రమం తీసుకున్నా ఒక మాటగానిగా తప్పకుండా నేను ఉంటానని కోరుకుంటూ మరొక పాట కూర్చున్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని చెప్పేసి, తెలంగాణ వస్తేనే మన SC BC మైనార్టీల బతుకులు మాట్లాడని చెప్పేసి చాలా చక్కగా ఆడాం, పాడాం. ప్రతి ఒక్క కులం కూడా పనిచేశారు. కానీ ఒక కవి ప్రశ్నించాడు నాడే, ఆంధ్ర తెలంగాణ అంతా కలిసి ఉన్నా ప్రత్యేక రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చినాం, రెడ్డి కమ్మెలు మాలు రాజ్యమేలుతారు, ఈ బహుజనులందరికీ బోకేలెత్తుతారు, తల్లి తెలంగాణ సల్లగుండా
మన తల్లి తెలంగాణ సల్లగుండాలంటే బహుజనుడే లేటి తెలంగాణ రావాలి. నా తెలంగాణ పల్లెలు చూడమ్మా, నా తెలంగాణ తల్లిని చూడయ్యా, నా తెలంగాణ బతుకులు చూడయ్యా, నా తెలంగాణ బాధలు చూడయ్యా. తెలంగాణ నుంచి ప్రధానమంత్రైనా, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులైనా బక్కదిక్కి నొల్ల దిక్కు చూచినారా, తెలంగాణ ఏమైనా తీర్చిదిద్దినారా. సీటు బయలం కొరకు సిక్కిసి బతికిండ్రు, నమ్మిన తల్లిని నంటేట ముంచిండ్రు. నా తెలంగాణ పల్లెలు చూడమ్మా, నా తెలంగాణ తల్లిని చూడయ్యా అని ఆనాడే పాడుకున్నాం. ఆయన ఎందుకంటే మొన్న ఒక వ్యక్తి పోస్ట్ పెట్టిండు బిఆర్ఎస్ బాలు అని. వారికి నేను ఒకటే చెప్తున్నా, అరే బిఆర్ఎస్ బాలు కాదురా, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రశ్నించిండు బాలన్న. బిఆర్ఎస్ బాలు అని చెప్పి నువ్వు ఇప్పుడు అనడం కాదు. మేము ఏమంటున్నాం అంటే ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ ప్రశ్నించే బాలు ఉంటాడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రశ్నించాడు. అంటే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా అంటే మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే ఇప్పుడు బిఆర్ఎస్ బాలయ్య అప్పుడు ఎందుకు కాలేదు మరిగా? అంటే బాలన్న గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం చెప్పాలి. మనం ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నామని చెప్పి తెలుసు, చాలా మందికి తెలుసు, జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినప్పటికీ కూడా అమ్ముడు పోయే సమాజంలో మనం ఉన్నాం కాబట్టి అమ్ముడు పోయినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు, అమ్ముడు పోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాం, మనం దళితులుగా ఐక్యతగా ఉంటే తప్ప, మనం దళితులుగా ఐక్యతగా ఉంటే తప్ప మనల్ని అణచివేసేవాడు ఎవడు ఉన్నాడు. ఒకవేళ నువ్వు విచ్చలవిడిగా ఉంటే తప్ప, అంటే అమ్ముడు పోయే సమాజంలో నువ్వు ఉంటే అణచివేసేవాడు మన మధ్యలోనే ఉంటాడని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము ప్రశ్నించే గొంతును మనం కాపాడుకోలేకపోతే మనం కూడా అణచివేయబడతాం. ఎందుకంటే దళితులుగా ఎస్సీ ఎస్టీలుగా ఇక్కడ ప్రతి ఒక్కరు చేరినా కాబట్టి ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు వచ్చాయి, జర్నలిస్ట్ మిత్రులు వచ్చారు. ఎందుకంటే వివిధ పార్టీలకు చెందిన నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, దళిత సంఘాల నాయకులు వచ్చారు. వీళ్ళందరికీ మనం ఏంటంటే మన ఐక్యతను చాటడానికి ఇక్కడికి వచ్చాం. ఆ ఎస్టీ మిత్రులు వచ్చారు, ఎందుకంటే చాలా మంది వారు కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఐక్యతతో కనిపిస్తే తప్ప మనలో వాళ్ళు చాలా మంది ఇప్పుడు చూస్తూ ఉన్నారు, బయట కూడా ఉన్నారు. ఇక్కడికి ఎవరెవరు వచ్చారు, నాకు పొద్దున్న ఫోన్లు ఒక పోస్ట్ నేను పెట్టినా, పొద్దున్న నాకు ఫోన్లు, ఎందుకంటే పోలీసులు కావచ్చు ఇంకా వేరే వేరే వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎక్కడ ఎవరెవరు వస్తున్నారు, ఏం కదా అంటే నేను అన్ని చెప్పిన, మీరు అక్కడికి వచ్చి చూడండి అని చెప్పి. అంటే మేము కూడా ఒక పోస్ట్ పెడితే అంటే మనల్ని గమనించే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. అంటే మా మండలం నుంచి ఎవరు కూడా ఈ బాలు కాగితాల మీద నిర్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పి మా మండలం నుండి కూడా ఎవరు కూడా విమర్శించలేదు, ఎవరు కూడా రాలేరు. కొన్ని సందర్భాల్లో చాలా మంది ఉన్నారు, జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక సందర్భంలో ఒక వార్త రాసినప్పుడు బెదిరింపు కాల్సి బెదిరింపులకు భయపడితే ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా పనిచేయడు. ధైర్యం కలిగి ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే జర్నలిస్ట్ పనిచేయగలుగుతాడు కనుక, అంటే ప్రశ్నించే తత్వాన్ని ఎవరైతే అణచివేయాలని చూస్తారో వాళ్ళని ఎదుర్కొనే దమ్ము ధైర్యం మన లోపల ఉండాలి. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి బాలు కాగితాలకు అండగా నిలవాలని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బాలు కాగితాలకు న్యాయం జరిగే వరకు మనమందరం కూడా పోరాడదాం, ఆయన వెంబడి ఉందాం. ఆయనకు న్యాయం జరిగే వరకు అధికారులను కానీ ఏ పాలకులను కానీ ప్రశ్నించే తత్వం ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ఈ సమయం ఇచ్చిన నాగరాజు గారి కానీ ఇంకా ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారిచ్చినటువంటి నోటీస్ అనేటువంటిది పూర్తిగా చట్టానికి విరుద్ధమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మిత్రుల. వారు చేసినటువంటి అన్యాయం ఉంటే, వారు చేసింది నిజమైనటువంటి ఉంటే మీరు బిఎన్ఎస్ఎస్ కింద చేయాల్సింది కాదు. ఒక అధికారి మీద మీరు మాట్లాడి ఉంటే, ఒక అధికారిని ఒకే ఒక అధికారిని ద్వేషించినట్టు మీకు అనిపిస్తే అతను మాట్లాడిన ప్రతి మాట కూడా చట్టబద్ధమైంది అని చెప్పి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరపున మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. వారికి ఈ పత్రికలో కానీ టీవీ ఛానల్లో కానీ ఒక దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. వారు అంతటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పట్ల, అంతటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి పట్ల అసత్య పదజాలం వాడుతున్నాడని చెప్పి ఒక అసత్య ప్రచారంతో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల వల్ల మీరు చేసినటువంటి తప్పు నిజమని చెప్పి మీరే ఒప్పుకున్నట్టు మాకు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రుల. నేను చేసేది నిజమే కానీ
మీరు నన్ను ప్రశ్నించొద్దు అనేటువంటి కోణంలో ఇచ్చినట్టు అర్థమైతా ఉంది. కాబట్టి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి యొక్క స్వేచ్ఛని కానీ, ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని కానీ అవమానించాలనేటువంటి ఉద్దేశంతో, అతని స్వేచ్ఛను భంగం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఇచ్చినటువంటి నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల ప్రభుత్వాల మీద, అధికారుల మీద ప్రజలకు ఉండేటువంటి గౌరవం పోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి నోటీసులకు, ఇలాంటి ప్రజా వ్యతిరేక ఉత్తర్వులకు మా ఎస్సీ సామాజిక వర్గం ఎప్పుడు కూడా భయపడదని చెప్పి తెలియజేస్తూ, ఖాయిదీ బాబు గారికి వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వ అధికారిగా ఉంటూ మీరు చేస్తున్నటువంటి అక్రమాలను ముందుగా వాటికి ఒక మెమోరాండం బయటపెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మా ఖాయిదీ బాబు గారు మిమ్మల్ని అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ను ఒక లేఖపూర్వకంగా మీరు చేయనట్టయితే ఒక లేఖపూర్వకంగా రిలీజ్ చేయాలని చెప్పి మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దళిత నాయకులు, ప్రజా సంఘాలు మరియు ప్రెస్ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒక వ్యక్తి జీవించడానికి, బ్రతకడానికి, వారి వారి కార్యకలాపాలు చేసుకోవడానికి చట్టాలు, ఆ చట్టాలను ఉద్దేశించే వారి వారి కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతుంది. అదే పద్ధతిలో మనం చేసుకునే పనిలో కానీ, చేసుకునేటువంటి వృత్తిలో కానీ చట్టానికి లోబడి మాత్రమే చేస్తుంటాం. అదే పరిస్థితులలో, అదే పద్ధతిలో మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశమైనటువంటి ఖాయిదీ బాలు గారికి సంబంధించినటువంటి ఇష్యూలో వారు కూడా ఏదైనా కూడా చేసినా కూడా వారు ఒకటి బలగం టీవీ పెట్టుకోవడం జరిగింది. దానిలో చట్టానికి లోబడి మాత్రమే వారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు కానీ, వారు మాట్లాడిన మాటలు కానీ, అందులో జరిగినటువంటి ఇష్యూస్ కానీ అన్నీ కూడా చట్టానికి లోబడి మాత్రమే ఉన్నాయి. చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఏ వ్యక్తినైనా కానీ, ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులనే కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులనే కానీ, అంతేకాకుండా ఒక స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కానీ, మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళని కానీ విమర్శించేటువంటి రైట్ మన అందరికీ కూడా, మానవ సమాజానికి అందరికీ కూడా ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందులో ఒక వ్యక్తిగా, ఒక పత్రిక విలేకరిగా, ఒక టీవీ ఛానల్ రిపోర్టర్గా వారికి వాటి మీద ఉన్నటువంటి అవగాహనతోని వారు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ వారు ఒక అనాథరైజర్, దానికి సంబంధం లేనటువంటి ఒక సెక్షన్తో బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం 2023లో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ అనేటువంటి చట్టంతో ఒక దురుద్దేశంతో ప్రభుత్వం కానీ, అధికారులు కానీ 144 అనేటువంటి పాత సిఆర్పిస్లో ఉన్నటువంటి సెక్షన్ ప్రకారం ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏంటి అని అంటే, అధికారుల మీద, అంతేకాకుండా ఒక గవర్నమెంట్ మీద తప్పుడు ప్రచారం చేసినప్పుడు, వారి గురించి తప్పు మాటలు మాట్లాడినప్పుడు, వారి గురించి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, వీడియోలు పెట్టినప్పుడు, లేదా రైటింగ్ లో ఇచ్చినప్పుడు అటువంటిది ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ మాకు గవర్నమెంట్, భారత రాజ్యాంగమే చెప్తా ఉంది, ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడేటువంటి స్వేచ్ఛ. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని, తన భావాల్ని స్వేచ్ఛగా ప్రజలకు తెలియజేయడానికి,
ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి, ఒక అధికారి మీద ఉన్నటువంటి నెగిటివ్ను కూడా, వారు చేస్తున్న తప్పిదాలను కూడా మాట్లాడేటువంటి రైట్ ప్రతి పౌరుడికి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడికి ఒక వ్యక్తి మీద కానీ, ఒక సమాజం మీద కానీ, ఒక అధికారి మీద కానీ, ఒక గవర్నమెంట్ మీద కానీ మాట్లాడేటువంటి రైట్ వైపు ఉంది. అలాంటి రైటును, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను కానీ, ఒక సంఘం యొక్క స్వేచ్ఛను కానీ, ఒక పత్రిక యొక్క స్వేచ్ఛను కానీ, ఒక ఛానల్ యొక్క స్వేచ్ఛను కానీ భంగం కలిగించే విధంగా దాన్ని రాత్రికి మూసేస్తే దాదాపు జిల్లా వ్యాప్తంగా 15,000 మంది రైతులు కూడా రోడ్డు మీద వచ్చింది. ఊటాగా మన ప్రభుత్వ విప్పు ఆసిమాస రచన తెరిపించేదాకా పోయింది. ఇవన్నిటి వెలిగెత్తి చూడడం వల్ల బాలగారికి ఎట్లయినా సరే ఇదని మనం ఏదైనా చేయాలని చెప్పేసి లాస్ట్ అయితే మన ఒక దళిత మహిళ కూడా ఒక ఎంత కలెక్టర్ ఎంత ధైర్యం, ఒక దళిత మహిళ ట్రాన్స్ఫర్ చేసి ఎందుకు ఈ రాజ్యం మీద, ఈ రాజ్యానికి వెనుకగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పెద్ద మనుషుల యొక్క అన్నదండ కాకుండా నాకు ఏం కాదని చెప్పేసి ఆయన ట్రాన్స్ఫర్ చేసి తనకు జరిగిన అన్యాయాన్ని ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఆయన ముందడిగా చెప్పుకుంటూ ఆయన ఏది సోషల్ మీడియా పెడుతుంటే ఆయన మీద 163 యాక్ట్ పెట్టి ఈ కలెక్టర్ నోటీస్ వేయడం జరిగింది. నేను ఇప్పుడు చెప్తున్నాము, మనకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల పరిమితి మాత్రం ఉంది. ఎవరిని కానీ వాళ్ళకి ఇచ్చిన హక్కులు కానీ, అంటే ప్రజల హక్కులను కానీ, ప్రజల హక్కులను కాలరాయాలనే ఉద్దేశం మాత్రం పెట్టుకుంటే మాత్రం ఆ ప్రభుత్వాలు మనగడ కొనసాగించలేవు. వ్యక్తి స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ రెండు వేరు కావాలని నా ఒక ఉద్దేశం. కంపల్సరీ ఈ పత్రికా స్వేచ్ఛను హరించాలని మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ కలెక్టర్ గారు చేసినటువంటి ఈ చర్యను మేము బాగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ చర్యను ఎత్తివేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కానీ ఈ యంత్రాంగంలో ఎవరైనా సరే ఈయన నిజాన్ని నిర్భయంగా రాసిన దాన్ని మీరు ఎదిరించాలి, దానికి కూడా ఆధారాలను చూపించాలి, దాన్ని నిర్వహించాలి. కానీ మీరు నిషేధం చేస్తారంటే మాత్రం బాగుండదు. బాలు నాయక్ గారికి నేను దళిత సంఘాలు నిర్వహించిన ఒక బీసీ బిడ్డగా ఇక్కడికి వచ్చాను. గత 15 సంవత్సరాలు కూడా బాలంగా నేను చూస్తున్నాను. ఒక 57,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయన ఇప్పుడు సోషల్ మీడియా. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. దీన్ని నేను చూసినాను. కొంతమంది మా అన్న చెప్పిండు, రమేష్ అన్న, కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారు, మీడియా ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆయన వ్యతిరేకంగా పెడుతున్నారు, మన కొంతమంది బీఆర్ఎస్ పెడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అక్కడ పీడించబడిన అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు పీడించబడిన రాసిండు. ఇలా మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు పీడించబడిన రాస్తున్నాడు. ఎవరు పీడించబడినా కూడా ఈయన రాసిండు. ఏంది ఈ జర్నలిస్ట్ అంటే జరిగింది సామాన్యులకు మరియు ప్రభుత్వానికి మధ్య వాళ్ళ ఆవేదన వివరిస్తుంది. ఆయన తన కర్తవ్యం నిర్వహించాడు. కాబట్టి మీరు ఇకనైనా బాలు నాయక్ గారి మీద ఈ ప్రశ్నించే గొంతును మీరు నొక్కాలని చూస్తే రానున్న రోజుల్లో అవసరమైతే ఇంకా గొప్ప ఉద్యమాలు చేసి బాలు నాయక్ గారికి మద్దతు మేము ఉంటాం. వెంటనే ఈ ప్రభుత్వం మేము సూటిగా చెప్తాం, మీరు కలెక్టర్ గారు 163 ఏదైతే మీరు ఆయనకి ఇచ్చారో దాని తొందరనే మీరు ఎత్తివేయాలని మేము కోరుతున్నాము. బాలన్న గారు కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలి. మరి మేము అందరం కూడా మద్దతుగా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇంకేమైనా నిర్బంధం పెడితే ఇంకా ఎత్తున పోరాటం అయితే తెలియజేస్తున్నాం. మన అధికారి, జిల్లాధికారి గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, అందరితో సత్సంబంధాలు పెంచి మంచిగా పనిచేసే అధికారి. ఆ అధికారి యొక్క న్యూలో వెళ్ళేటప్పుడు ఆయనకు తెలియకుండానే సీసీ ఫుటేజ్ పెట్టి ఆయన దగ్గర ఎవరు వచ్చి కలుస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఒక రకమైన చేపించి ఆయనకు మానసికంగా మనోవేదన గురి చేసి ఎట్లాగో ఈయన గిరిజన అధికారి కదా, ఆయనకి ఏమైతుంది అని చెప్పేసి ఆయన న్యూ వెళ్ళేటట్టు సెలవులపై వెళ్ళేటట్టు కూడా చేసినటువంటి ఈ వ్యవస్థ మంచిది కాదని చెప్తా ఉన్నాం. అలాగే చాలా మంది అధికారులు ఉన్నారు జిల్లాలో. ఈ రోజు అందరూ అధికారులు బదిలీల పనులు వెళ్ళడానికి అవకాశం ఏముంది? అంత వ్యవస్థ అనేది వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి తప్ప అందరూ చేస్తేనే పని అవుతుంది. కాబట్టి అటెండర్ చేసే వ్యక్తిని నేనే పని చేయాలి, లేకపోతే జిల్లా స్థాయి అధికారి చేసే పని నేనే చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసే పని నేనే చేయాలి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసే పని నేనే చేయాలి, ఇరిగేషన్ చేసే పని నేనే చేయాలి, లేకుంటే ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్ అన్ని పనులు నేనే ఒక కేంద్రీకృతమై చేస్తా అని చెప్పడం కూడా బాధాకరం. భారత రాజ్యాంగంలో, ప్రజా వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి అధికారం పట్ల అవకాశం ఉందో, ఎవరి పరిధి ఏందో తెలుసుకొని మన వర్క్ను డిస్ట్రిబ్యూట్ చేసి ఒక వ్యవస్థను నడపాలి తప్ప అంతా నాదారనే జరగాలి, అంతా నేనే నడిపించాలి అనేది రోజు రోజుకు ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు. జిల్లా ఈ రోజు అధికారులు కావచ్చు, ఎవరు కావచ్చు,
ప్రతి ఒక్కరు మానలేకపోవచ్చు. కొందరికి కొన్ని కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, మనోధైర్యం లేకపోవడం కావచ్చు, ఇంకో రకమైన సందర్భం కావచ్చు. వాళ్ళు కాగితమైన ఒక బిఎన్ఎస్ యాక్ట్ 163 మనం అమలు చేయడం మూలంగానే ఈ రోజు ఇక్కడ మనం సమావేశం చేయడానికి ఒక నాంది పలికిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అని భావించవచ్చు. లేకుంటే అలాంటి ఒక నియంత్రిత పోకడ అధికార దుర్వినియోగం చేయకపోయి ఉంటే మనం అందరం ఈ రోజు సమావేశం ఏర్పాటు కాకపోవడం అని చెప్పేసి మా అనుభవపూర్వకంగా నాకు తెలిసిన ఒక ఆలోచన విధానం నేను తెలియపరుస్తున్నాను. డెఫినెట్ గా రాబోయే రోజులలో మన గిరిజన, దళిత, బహుజన, బీసీ సంఘాలు ఎవరైనా సరే వ్యవస్థలో తప్పు జరిగేటప్పుడు మనకు ఎక్కడైతే ప్రశ్నించే అధికారం ఉందో దాన్ని మనం సద్వినియోగం చేసుకునే క్రమంలో మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా, ఎలాంటి పరిస్థితులను ఇచ్చేసినా కూడా తప్పకుండా మన ప్రజల గొంతుగా ప్రజా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక న్యాయమైన డిమాండ్ల పరమైన ఏం చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా సమాజానికి వీళ్ళ ఉనికిని చాటుకునేటటువంటి, వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకునేటటువంటి ఎవరైనా కానీ లేకపోతేనే ఇంకా వీళ్ళని అంగదొక్కితే సమాజం ఇంకా బాగుంటుంది అనేటటువంటి భావం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో మొదలైంది. అందులో భాగంగానే గత సంవత్సరం క్రితం అక్కడ జరిగినటువంటి అన్యాయాల మీద, అంతేకాకుండా సివిల్ మ్యాటర్స్లో పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి వార్తా కథనాలు రాసినాం మేము. అప్పుడు ఒక ముగ్గురము ఆ వార్తా కథనాలను రాసినప్పుడు వాటిని జీర్ణించుకోలేని పోలీసులు వీళ్ళొక 50,000 అడిగిరు. 50,000 అడిగిన దానికి 15,000 రూపాయలు ఇచ్చినాము. ఇంకొక 35,000 కావాలి, లేకపోతే మేము ముగ్గురం కలిసి చంపేస్తామని చెప్పి ఒక తప్పుడు కేసును మా మీద పెట్టి 8 రోజులు మమ్మల్ని జైలుకు పంపినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇప్పటి వరకు ఆ కేసు మా మీద సంవత్సరం గడిచినా కానీ పోలీసు వాళ్ళు ఇంతవరకు కూడా దాని మీద ఛార్జ్ షీట్ అనేది ఇప్పటి వరకు కూడా వేయాలి. ఎందుకోసం వేస్తలేరు, అది ఎందుకోసం వేస్తారు, అది అసలు వాళ్ళకే తెలియాలి, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి మేము మన అడ్వకేట్ దగ్గరికి తీసుకున్నటువంటి కేసు ఫైల్లో ఏముంటుందంటే బాధితుడు పిటిషన్ ఇస్తాడు, 15,000 రూపాయలు నేను ఇచ్చినా ఇంకొక 30,000 రూపాయలు నన్ను అడిగితే నన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారు అని చెప్పి బాధితుడు ఫిర్యాదు ఇస్తాడు. ఎస్ఐ ఏం ఎఫ్ఐఆర్ చేస్తాడంటే 15,000 రూపాయలు ఇచ్చిడు, 35,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ఎస్ఐ పూర్తిగా 50,000 ఇప్పేస్తాడు. ఇది ఎంత అసలు ఇది వాళ్ళు ఎంత మేధావులో ఈ కేసును బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆనాడు కూడా మాకు బాలుకాయ తన అన్నగా నిలబడ్డాడు. అన్నకు జరిగినటువంటి అన్యాయం పైన 100% అన్న మాకు అండగా నిలబడ్డాడు అనేటటువంటి ఉద్దేశాన్ని పక్కకు పెడితే అన్నపై జరుగుతున్నటువంటి దాడి వాళ్ళు కావాలని కక్షపూరితంగా చేస్తున్నటువంటి దాడి. ఈ సందర్భంలో అన్నకు మనం ఎంతైనా కానీ అండగా నిలబడాల్సినటువంటి సందర్భం ఇది. మనం అందరం కూడా అన్నతోని వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయమైనటువంటి కోణంలో ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉన్నా ఆ నాయకునికి మనకు సంబంధం లేదు. కాకపోతే ఈ విషయంలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి అతని మానసికంగా దెబ్బతీయాలనేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎవరైనా కానీ మన దళితులు అనేటోళ్ళు కొద్దిగా ముందుకెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యం ఓర్చుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నది కనుక మనటువంటి తెలిసిన వాళ్ళం అందరం కూడా నేనేదో బాగా తెలుసు అని చెప్పి ఆపదొచ్చింది దాని మీద పోరాటం చేయండి. దయచేసి తిట్టకూడదు, దయచేసి వాళ్ళని తిట్టుకోండి, వాళ్ళని అనుకోండి. మీకు సోనితో నాకు అర్థమైతే కేటీఎం ఎదురైతే కేటీఆర్ ఎదురైతే అన్న చేతులు మీకు సిగ్గుసరం ఉండాలా లేదా? వాళ్ళు చేతులు చేసి కలుసుకుంటే మీరేమో శత్రువు లెక్క చూసుకుంటారా? మీకు అచ్చేదేముందా కేటీఆర్తో కేసీఆర్ కేకేమైతే రెడ్డితో ఇట్లా చూసుకోవాలి నాయకుడు. అసలు రావద్దు, సమాజం జోలికి రావద్దు. కానీ తప్పు అయితే మాత్రం 100% తప్పు మాత్రం చేయకండి. తప్పు తెలియజేసుకుంటూ ఏదైనా ఎవరైనా మనసులు వచ్చినట్టయితే దయచేసి పెద్ద మనసు చేసుకుని ఒక తమ్మునిగా ఒక అన్నగా మీరు పెద్ద మనసు చేసుకొని మీ ఇంట్లో జరిగినటువంటి అనుకోని మీరు మన్నిస్తారని తెలియజేస్తూ ఇప్పుడు లంబాడ ఐక్య జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ మాట్లాడుకోవచ్చు. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే పాలు కాయితీ జర్నలిస్ట్ ఉంది, ప్రభుత్వం ఏదైనా సరే కానీ ఇలా నియంత్రితంగా ఎక్కడో దీనిలో ఉండాల్సిన యాక్ట్ను
ఈరోజు గదిలో తీసుకొచ్చి ఆనాడు 15 సంవత్సరాల కాలంలో ఇలాంటి సెక్షన్లను మనం ఇక్కడ చూడలేదు, వినలేదు. కొత్తగా ఎవరైతే దేశానికి ఒక పరువు ప్రతిష్టలు మిగతా దేశాల వైపు మన వైపు చూస్తాయి కాబట్టి అలాంటి సంఘటన జరగకూడదనే ఉద్దేశంతో బహుజన బీసీ సంఘాల సంబంధ వర్గాల అభివృద్ధి కొరకు ఇట్లా ప్రశ్నించే వాస్తవాలను వెలిగించుంటే ప్రభుత్వం యొక్క తప్పిదాలను ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను మీరు ఇలా చేస్తే బాగుందని చెప్పేసి చెప్పే సందర్భాన్ని ఈ రకంగా వ్యక్తిగతమైన ఫలాని బాలు ఇట్లా ప్రశ్నిస్తా ఉన్నాడు. ఫలాని ఇది శాంతి భద్రతలకు నిజంగా కూడా విఘాతం కలిగించడానికి కానీ చాలా మంది మనోభావాలు దెబ్బతినడానికి కూడా అవకాశం ఏదైతే మన అగ్రహారంలో మన పాల దళిత రైతులు, బహుజన రైతులు, బీసీ రైతులు, అగ్రహార రైతులు వాళ్ళందరూ కూడా పొద్దున లేస్తూ మనం ఇప్పుడు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కలెక్టర్ సార్ గారు రైతుల ప్రయోజనాల దృష్ట్యా మన పేద రైతులు అందరూ దానిపైన జీవనోపాధి పొందే క్రమంలో దాన్ని పనిచేయడం తప్పు చేయకూడదు. ఇది చేస్తే ఈ ప్రభుత్వానికి మీకు కూడా మంచిది కాదని చెప్పేసి చెప్పినందుకు మిగతా మీ డిపార్ట్మెంట్ వ్యవధిలో మీ జిల్లా స్థాయిలో మీరు ప్రజెస్మెంట్ కాబట్టి మీకుండే ప్రజలు మీకున్నటువంటి ఏదైతే అధికారాలు అవకాశాలు ఉన్నాయో దాన్ని సద్వినియోగం సరైన జర్నలిస్ట్ వైద్య బాలనపై 160 బిఎన్ఎస్ పెట్టిన దానిపై ఎజెండాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలు రమేష్ అన్న గారికి ఈ యొక్క ఇలాంటి సంఘటనలు మన దళితుల్లో జరగడం చాలా జరుగుతూనే ఉన్నాయి. ఏళ్ళుగా మాట్లాడుతూ ఉన్నాం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంత అరాజకం జరగడం ఇది దారుణం. ఇది ఇంత అన్న పాలన ఏం చేసిండు? ఓ మర్డర్ చేసిండు, ఏంటి ఓ అత్యాచారం చేసిండు, ఏం చేసిండు? ఈ చట్టం ఏంటి మీరు పెట్టడానికి ఏం చేసిందని చెప్పినారు? ఒక రైతు ఆవేదనను ఆవేదన కోడు అంటే ఒక జైలు పంపిండని చెప్పి అంటే ఒక ప్రెస్ అంటే వార్త రాయడం తప్ప. అలాగనే ఈ గతంలో ఇక్కడ పద్మశాలి ఒక నాయకుడు తిట్టినందుకు అది అంటే అది ప్రశ్నించినందుకు తప్పైందా? అంటే ఇది అంటే ఇట్లా రాస్తే అంటే ఏంటిది జరిగిన సంఘటనను ప్రజలకు తెలియపరచడం తప్పైపోయిందా? అంటే ఇలా ఇలాంటి సంఘటన తెలియపరిస్తే గొంతులు నొక్కుతారా? అంటే గొంతులు నొక్కడమే కాదు, అంటే ఒక వ్యక్తిగత వాళ్ళ ఫ్యామిలీల జీవితాలకు వెళ్ళిపోయి సంఘటనలు కానీ ఇలాంటి వ్యక్తిగతంగా దారుణాలకు వెళ్ళిపోయి ఇలా చేస్తే అంటే భయపడతారు అనుకుంటారు. అంటే అన్నకి ఎవరు అండలేరు అనుకుంటారు. దళిత సంఘాలు ఈ జిల్లాలే కాదు రేపు రానున్న రోజుల్లో రాష్ట్రం తరఫున కూడా అన్నకు మద్దతు తెలుపుతూ ఇలాంటి బిఎల్ఎస్ 163 ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి ఎన్ని చట్టాలు మీరు ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా అన్న మీద ఏం పెట్టినా కూడా మేము సంఘ తరఫునగా అందరం తరఫునగా ఒక స్టూడెంట్ ఫెడరేషన్స్ గా మేము ఉండుండి అన్నకు ఇలాంటి ఇంకా ఎదుర్కొంటామని చెప్పి ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా దాదాపు కేసులు పెట్టడం జరుగుతుంది, బెదిరింపులు కూడా చేస్తుంది. మరి ఇటువంటి బెదిరింపులు ఇవన్నీ మనం ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా గత 2-3 నెలల నుంచి ఈ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎటువంటి ఉద్యమాలు కానీ సమావేశాలు లేకపోవడమే మనము వెనుకబడతనానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఉద్యమంలో ఒక భాగమే మనము ఇప్పుడు వర్గీకరణ పేరుతో ఎవరి ఉద్యమాన్ని ఆలు చేసుకున్న ఉద్యమము ఒక పార్ట్ ఆఫ్ ఒక భాగం. దాన్ని దృష్టి పెట్టుకొని మనం ఏకం కాకపోతే అది అయిపోయినటువంటి భాగాన్ని మన దృష్టి అది పక్క పెట్టేసి మనం అందరం ఐక్యతతో ఉండి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతే తప్ప మన మీద ఈ దాడులు జరగకుంటుంటాయి. కాబట్టి మన అంటే రీసెంట్ గానే వేమరాడలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటే విద్యార్థి సంఘాలు దానికి పర్మిషన్ లేవని తన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం అంతా ఏం దేశద్రోహం చేసినని కేసు పెట్టడం జరిగింది. మరి ప్రశ్నిస్తే గొంతు నొక్కమ్మా, మరి మేము చేసినటువంటి అరాచకాలన్నీ చూస్తూ ఊరుకోవడమా? కాబట్టి ఇటువంటి అరాచకాన్ని మనం తిప్పుకోవాలంటే వెంటనే మనము ఐక్యంగా ఉండి మరి మన దాడులని ఆగమని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తే మీ అందరికీ క్రమం చేసుకోవడం అది బాధాకరం. అట్లా కాదు, సరే మీరు పంపించారు స్ట్రెంత్ లేదని ఒక కారణం చూపెట్టారు,
కానీ ఆ స్ట్రెంత్ మళ్ళీ ఇంకొకరిని మళ్ళీ అక్కడికి తీసుకోవడం దేనికి సంకేతం? ఈ రకమైన సంస్కృతి మంచిదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జిల్లాలో ఒక అడిషనల్ కలెక్టర్ హోదాలో ఉన్న మా కిమ్యా గారు, మన అధికారి, జిల్లాధికారి, గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, అందరితో సత్సంబంధాలు వచ్చి మంచిగా పనిచేసే అధికారి. ఆ అధికారి యొక్క వ్యూలో వెళ్ళినప్పుడు ఆయనకు తెలియకుండానే సీసీ ఫుటేజ్ పెట్టి ఆయన దగ్గర ఎవరు వచ్చి కలుస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఒక రకమైన చెప్పేసి ఆయనకు మానసికంగా మనోవేదన గురి చేసి, ఎట్లాగో ఆయన గిరిజన అధికారి కదా, ఆయనకి ఏమైతుంది అని చెప్పేసి ఆయన లూజ్ వెళ్ళేటట్టు, సెలవులపై వెళ్ళేటట్టు కూడా చేసినటువంటి ఈ వ్యవస్థ మంచిది కాదని చెప్తా ఉన్నాం. అలాగే చాలా మంది అధికారులు ఉన్నారు జిల్లాలో. ఈ రోజు అందరూ అధికారులు బదిలీల పనులు వెళ్ళడానికి అవకాశం ఏముంది? అంత వ్యవస్థ అనేది, వర్క్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఉండాలి తప్ప అందరూ చేస్తేనే పని అవుతుంది. కాబట్టి అటెండర్ చేసే వ్యక్తిని నేనే పని చేయాలి, లేకపోతే జిల్లా స్థాయి అధికారి చేసే పని నేనే చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసే పని నేనే చేయాలి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసే పని నేనే చేయాలి, ఇరిగేషన్ చేసే పని నేనే చేయాలి, లేకపోతే ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్ లో కూడా అన్ని పనులు నేనే ఒక కేంద్రీకృతమై చేస్తానని చెప్పడం కూడా బాధాకరం. భారత రాజ్యాంగంలో, ప్రజా వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి అధికారం పట్ల అవకాశం ఉందో, ఎవరి పరిధి ఏందో అది తెలుసుకొని మన వర్క్ లో డిస్ట్రిబ్యూట్ చేసి ఒక వ్యవస్థను నడపాలి తప్ప అంతా నాదారనే జరగాలి, అంతా నేనే నడిపించాలి అనేది రోజు రోజుకు ప్రజలు అంతా గమనిస్తా ఉన్నారు. జిల్లా ఈ రోజు అధికారులు కావచ్చు, ఎవరు కావచ్చు, ప్రతి ఒక్కరు మానలేకపోవచ్చు. కొందరికి కొన్ని కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, మనోధైర్యం లేకపోవడం కావచ్చు, ఇంకో రకమైన సందర్భం కావచ్చు. కానీ ప్రతి ఒక్కరు మాత్రం గమనిస్తా ఉన్నారు ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో ఏందనేది. కాలం ఒక రోజు ఉంటుంది. ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ 163 అమలు చేయడం మూలంగానే ఈ రోజు ఇక్కడ మనం సమావేశం చేయడానికి ఒక నాంది పలికిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అని భావించవచ్చు. లేకుంటే అలాంటి ఒక నియంత్రిత పోకడ, అధికార దుర్వినియోగం చేయకపోయి ఉంటే మనం అందరం ఈ రోజు సమావేశం ఏర్పాటు కాకపోవడం అని చెప్పేసి నా అనుభవపూర్వకంగా నాకు తెలిసిన ఒక ఆలోచన విధానం నేను తెలియపరుస్తున్నాను. డెఫినెట్ గా రాబోయే రోజులలో మన గిరిజన, దళిత, బహుజన, బీసీ సంఘాలు ఎవరైనా సరే వ్యవస్థలో తప్పు జరిగేటప్పుడు మనకు ఎక్కడైతే ప్రశ్నించే అధికారం ఉందో దాన్ని మనం సద్వినియోగం చేసుకునే క్రమంలో మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా, ఎలాంటి పరిస్థితులను ఇచ్చేసినా కూడా తప్పకుండా మన ప్రజల గొంతుగా ప్రజా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక న్యాయమైన డిమాండ్ల పరమైన ఏం చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా జీతాలు చేయకూడదు. ఒకటి మనం గమనించాలి, ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు మన వాళ్ళే కాబట్టి మన వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఎందుకంటే ఒక ఆయన ఎంత పెద్ద జాబ్ అయినా గ్యాస్ మీద నచ్చవాలి వాళ్ళని అన్నవద్దు. అదే ఒకవేళ పెద్ద కులం అనుకో, ఆ కులాన్ని చూసే వాళ్ళు ఎంతమంది అవుతారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన వాళ్ళకు జాబ్ చేసి ఎక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కాదు, ఏ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మన ఎస్సీ అంటారు, ఎస్టీ అంటారు, బీసీ అంటారు, అది అమలు వరకే ఉంటుంది తప్ప ఇది అమలు అయితే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఒక అంబేద్కర్ ఒక్కరికి ఈ స్థాయి ఉంది అంటే మన ఆ దేవుడు పొద్దు దేశంలో ఈరోజు ఈ స్థాయికి ఉన్నామంటే అయితే ఒక పేరు చెప్పుకొని ఇంతమంది వచ్చామంటే ఇంతమంది మనమేం చేస్తున్నాం? ఎవరు జాబులు చేస్తారు? మీరు సర్వే చేయాలి ఒకసారి. మన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వీళ్ళే చేస్తారు ఈ జాబు. వాళ్ళు ఎస్ఐ కావచ్చు, జడ్జీలు కావచ్చు, ఎంత పెద్ద జాబ్ అయినా పెద్దవాళ్ళు జాబ్ లేరు. మన వాళ్ళ మీదనే దాడులు జరుగుతాయి, మన వాళ్ళ మీదనే ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి. వాళ్ళు ఏదో ఈ 50,000, 20,000 ఉండలేక జాబులు చేసుకుని మీరు పోతే ఈ నాడులని, ఆ నాడులని పత్రికల్లో సర్వే చేయడం ఎవరు ఉంటారు? మన వాళ్ళు ఉంటారు. మనకేమొస్తుంది? ఇప్పుడు వాళ్ళంతా నేను 30 సంవత్సరాలు చూస్తున్నా, ఉందామంటే ఇల్లు ఉంటది, వాళ్ళకు ఒక బండి ఉంటది, కారు ఉంటది, వీళ్ళ వల్ల చూడు ఎన్ని ఉంటారు. అంటే మనోళ్ళు బాగా మనోళ్ళు ఏంటంటే ధైర్యంగా పనిచేస్తారు, న్యాయంగా పనిచేస్తారు. ఎవరిలో మోసాలు చేసి లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు కాదు. మన అంబేద్కర్ మనం ఒక న్యాయంగా ఒక దారిని నడవాలని చూసింది కాబట్టి మనం అదే దారిని నడుతున్నాం ఇద్దరు కూడా. కాబట్టి మనం ఎవరైనా కావచ్చు, ఎవరికైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం అందరం కూడా కలిసికట్టుకుండి అందరి కోసం మనం పోరాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులు, దళిత ఉపాధ్యాయురాల్ని ఈరోజు అకారణంగా తీసుకుపోయి ఈరోజు మానల్ల అడవుల్లోకి ఈరోజు పంపించినటువంటి పరిస్థితిని చూసుకుంటే ఈరోజు నిజంగా మనం బాధపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువనే ఉంటే ఈరోజు ఆ ఉపాధ్యాయులను పంపించారు. కానీ అదే పాఠశాలకు మళ్ళీ ఇంకొక టీచర్ను బౌసవపేట నుంచి ఇక్కడ విద్యార్థులకు ఇంకొక ఉపాధ్యాయులు కావాలని చెప్పి మళ్ళీ ఇంకొక ఉపాధ్యాయురాన్ని బౌసవపేట నుంచి ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఈరోజు దళిత ఉద్యోగులు, దళిత జర్నలిస్టులు,
దళిత రాజకీయ నాయకులు, దళిత న్యాయవాదులు, దళిత కళాకారులు ఎవ్వరు కూడా ఈ జిల్లాలో మన యొక్క ప్రాబల్యం లేకుండా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య నాయకులు, ప్రజాస్వామికవాదులు గుర్తించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి దళిత జర్నలిస్టుల పైన ఈరోజు మన యొక్క స్వేచ్ఛను, మన యొక్క సమస్యలు రాసేటువంటి జర్నలిస్టుల పైన ఇటువంటి జరిగితే రేపు నిజంగా సామాన్య ప్రజల, దళిత ప్రజల యొక్క బాధలు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం దళిత సంఘాలు మాత్రం ఏకమవుతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి సంఘటనలు కానప్పుడు మనం అందరం ఐక్యంగా ఉన్నప్పుడే మన జోలిపూడలు రావాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ దళితుల పైన దాడి జరగడం ఈ జిల్లాలో ఒకటి మొదటిది కాదు. ఈ దళితుల పైన రామజపేటలో దాడి జరిగింది, ఇదే దళితుల పైన గండికట్పూర్లో జరిగింది, అల్మాజ్పూర్లో జరిగింది, అదే విధంగా బౌసోపేటలో అయినటువంటి పరిస్థితి. ప్రతి ఘటనలో ప్రజా సంఘాలుగా, దళిత సంఘాలుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా దళిత మేధావులపై కూడా ఆ యొక్క దాడులు జరిగేటువంటి క్రమంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దళిత సంఘాలుగా, దళిత మేధావులుగా మనం ఏకతాటి మీద వచ్చి మనం ఉద్యమించి మన పోరాటాలు కొనసాగించి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక మన నిమ్మపల్లి నుంచి వచ్చి పరిచయమైనటువంటి వాళ్ళు దాదాపు 10-20 రోజుల పాటు జైలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఆ విషయం కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా మన జర్నలిస్టులు మన గురించి మన జాతి కోసం పనిచేసేటువంటి వాళ్ళకు ఈరోజు మనం అండగా లేకపోతే నిజంగా మన ప్రశ్నించేటువంటి గొంతులు ఇంకా మన మరుగున పడితే ఇంకా మన ప్రజలు ఇంకా కూడా ఈరోజు ఇంకా మూతికి సీపులు కట్టుకున్నటువంటి పరిస్థితులు మన వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జిల్లా యంత్రాంగానికి భయపడాలి, మనం భయపెట్టించాలంటే ఖచ్చితంగా మనం ఏకతాటికి రావాల్సిందే. మనం మంచి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం ఐక్యంగా ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి ఇది రాజకీయ కోణం కంటే మనం ఒక దళిత కోణంలో చూడడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా ఏమన్నా జరగదు. ఒక రాజకీయ నాయకులకు పాలు కాయలకు ఏమన్నా జరగదు, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక జాతి యొక్క మన జాతి కోణంలో, ఒక బహుజన కోణంలో, ఒక దళిత కోణంలో చూసినప్పుడు మాత్రం 100% బాలు కాయ పక్షాన మనం నిలబడాల్సిందే. ఆయన పక్షాన మనం నిలబడి ఆయన న్యాయం జరిగేటువంటి విధంగా కూడా మనం పోరాడాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలకు, ప్రజా సంఘాలకు, న్యాయవాదులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మనం కాబట్టి లీగల్ గా కూడా మనం చట్ట పరిధిని పోరాడతాం, చట్ట పరిధిని ఉద్యమిస్తాం, చట్ట పరిధిని మనం అధికార యంత్రాంగంతో కొట్లాడాలని తెలియజేస్తూ మీ అందరి సలహా సూచనలతో భవిష్యత్తులో ముందుకెళ్తామని తెలియజేస్తూ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి దానికి బతకడానికి, వారి వారి కార్యకలాపాలు చేసుకోవడానికి చట్టాలు, ఆ చట్టాలను ఉద్దేశించే వారి వారి కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతుంది. అదే పద్ధతిలో మనం చేసుకునే పనిలో కానీ, చేసుకునేటువంటి వృత్తిలో కానీ చట్టానికి లోబడి మాత్రమే చేస్తుంటాం. అదే పరిస్థితులలో, అదే పద్ధతిలో మనం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి కాశమైనటువంటి కాయితి బాలు గారికి సంబంధించినటువంటి ఇష్యూలో వారు కూడా ఏదైనా కూడా చేసినా కూడా వారు ఒకటి బలగం టీవీ అని పెట్టుకోవడం జరిగింది. దానిలో చట్టానికి లోబడి మాత్రమే వారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు కానీ, వారు మాట్లాడిన మాటలు కానీ, అందులో జరిగినటువంటి ఇష్యూస్ కానీ అన్ని కూడా చట్టానికి లోబడి మాత్రమే ఉంటాయి. చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఏ వ్యక్తినైనా కానీ, ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులనే కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులనే కానీ, అంతేకాకుండా ఒక స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కానీ, మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళని కానీ విమర్శించేటువంటి రైట్ మన అందరికీ కూడా, మానవ సమాజానికి అందరికీ కూడా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. అందులో ఒక వ్యక్తిగా, ఒక పత్రిక విలేకరిగా, ఒక టీవీ ఛానల్ రిపోర్టర్గా వాటి మీద ఉన్నటువంటి అవగాహనతోని వారు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ వారు ఒక అనాథరైజ్డ్, దానికి సంబంధం లేనటువంటి ఒక సెక్షన్తో బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం 2023లో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ అనేటువంటి చట్టంతో ఒక దురుద్దేశంతో ప్రభుత్వం కానీ,
అధికారులు కానీ 144 అనేటువంటి పాత సిఆర్పిస్ లో ఉన్నటువంటి సెక్షన్ ప్రకారం ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏంటి అని అంటే అధికారుల మీద, అంతేకాకుండా ఒక గవర్నమెంట్ మీద తప్పుడు ప్రచారం చేసినప్పుడు, వారి గురించి తప్పు మాటలు మాట్లాడినప్పుడు, వారి గురించి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు, వీడియోలు పెట్టినప్పుడు లేదా రైటింగ్ లో ఇచ్చినప్పుడు అటువంటిది ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ మాకు గవర్నమెంట్ భారత రాజ్యాంగంలో చెప్తా ఉంది, ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడేటువంటి స్వేచ్ఛ. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని, తన భావాల్ని స్వేచ్ఛగా ప్రజలకు తెలియజేయడానికి, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి, ఒక అధికారి మీద ఉన్నటువంటి నెగిటివ్ ను కూడా, వారు చేస్తున్న తప్పిదాలను కూడా మాట్లాడేటువంటి రైట్ ప్రతి పౌరుడికి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడికి ఒక వ్యక్తి మీద కానీ, ఒక సమాజం మీద కానీ, ఒక అధికారి మీద కానీ, ఒక గవర్నమెంట్ మీద కానీ మాట్లాడేటువంటి రైట్ వైపు ఉంది. అలాంటి రైతును, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను కానీ, ఒక సంఘం యొక్క స్వేచ్ఛను కానీ, ఒక పత్రిక యొక్క స్వేచ్ఛను కానీ, ఒక ఛానల్ యొక్క స్వేచ్ఛను కానీ భంగం కలిగించే విధంగా, వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను కాలరాసే విధంగా ఈ యొక్క నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారం వారు ఇచ్చినటువంటి నోటీస్ అనేటువంటిది పూర్తిగా చట్టానికి విరుద్ధమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మిత్రుల. వారు చేసినటువంటి అన్యాయం ఉంటే, వారు చేసింది నిజమైనటువంటి ఉంటే మీరు బిఎన్ఎస్ఎస్ కింద చేయాల్సింది కాదు. ఒక అధికారి మీద మీరు మాట్లాడి ఉంటే, ఒక అధికారిని, ఒకే ఒక అధికారిని ద్వేషించినట్టు మీకు అనిపిస్తే, అతను మాట్లాడిన ప్రతి మాట కూడా చట్టబద్ధమైందని చెప్పి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. వారికి ఈ పత్రికలో కానీ, టీవీ ఛానల్లో కానీ ఒక దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. వారు అంతటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పట్ల, అంతటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి పట్ల అసత్య పదజాలం వాడుతున్నాడని చెప్పి ఒక అసత్య ప్రచారంతో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల వల్ల మీరు చేసినటువంటి తప్పు నిజమని చెప్పి మీరే ఒప్పుకున్నట్టు మాకు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీకు అర్థం ఏంటంటే, నేను చేసేది నిజమే కానీ ప్రశ్నించద్దు అనేటువంటి కోణంలో ఇచ్చినట్టు అర్థమైతా ఉంది. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి యొక్క స్వేచ్ఛని కానీ, ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని కానీ అవమానించాలనేటువంటి ఉద్దేశంతో, అతని స్వేచ్ఛను భంగం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఇచ్చినటువంటి నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి తప్పుడు నోటీసులు ఇవ్వడం వల్ల, ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల ప్రభుత్వాల మీద, అధికారుల మీద ప్రజలకు ఉండేటువంటి గౌరవం పోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి నోటీసులకు, ఇలాంటి ప్రజా వ్యతిరేక ఉత్తర్వులకు మా ఎస్సీ సామాజిక వర్గం ఎప్పుడు కూడా భయపడమని చెప్పి తెలియజేస్తూ, మేమందరం కూడా వారికి, కాయితీబాల్ గారికి వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వ అధికారిగా ఉంటూ మీరు చేస్తున్నటువంటి అక్రమాలను ముందుగా వాటికి ఒక మెమోరాండం బయటపెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మా కాయితీబాల్ గారు మిమ్మల్ని అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ను ఒక లేఖపూర్వకంగా మీరు చేయనట్టయితే ఒక లేఖపూర్వకంగా రిలీజ్ చేయాలని చెప్పి మేము ఇక్కడ నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు నిజంగానే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదని, ప్రజలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయలేదని, ప్రభుత్వానుసారంగా నడుచుకున్నారని చెప్పి తెలియజేస్తే మీరు ఒక నోటు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కూడా మా ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్సీలకు, ఎస్టీలకు, బుడగ సంఘాలకు ఎవరికైనా కావచ్చు, ఎలాంటి సమస్య వచ్చినా న్యాయబద్ధంగా సహాయం చేయడానికి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 15 సంవత్సరాల పరిచయం ఉన్నది. వ్యక్తిగతంగా చాలా మంచివాడు, అదేవిధంగా సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నాడో మీ అందరూ కూడా తెలుసు. కానీ ఈ రాజ్యం మీద అన్నగారి మీద ఏదైతే 163 పెట్టడం అనేటువంటిది చాలా తప్పు. ఎందుకంటే బలగం ఛానల్ ద్వారా అనేక మంది కళాకారులను, కవులను, మేధావులను, నేతలను, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి అన్న జర్నలిస్టుల మీద దాన్ని తిప్పకుండా ఎత్తులు కానీ, లేదంటే ధర్నాలు రాష్ట్రంలో చేయడం, బహిరంగ సభ నిర్వహించడం తప్పకుండా ఈ జిల్లాలో జరుగుతుంది. దీనికి కూడా రాష్ట్రం అంతా తెలిసిన విధంగా కార్యక్రమాలు కోరుకుంటూ, ఇదే కాదు రేపు భవిష్యత్తులో మా దళిత లీడర్ల మీద, మా బహుజన లీడర్ల మీద, కవుల మీద, కళాకారుల మీద, జర్నలిస్టుల మీద ఏదైనా ఎలాంటి దళిత మాత్రం ఊరుకునేది లేదు. ఇంతకుముందు మా వెంకటనే చెప్పినట్టు చట్టానికి లోపలే మేము తప్పకుండా ఉద్యమిస్తాం, పోరాటం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక లేకపోతే ఈ దళిత బహుజన సమాజానికి ఇంత మంచి బట్ట లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, పెళ్లి లేదు, ఉద్యోగాలు లేవు, రాజకీయ రిజర్వేషన్ లేవనే సంగతిని మనం మర్చిపోదని చెప్పేసి కోరుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఈ దేశంలో పుట్టకపోతే మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పాట ద్వారా గుర్తు చేసుకుందాం. వస్తే మీరందరూ కూడా వంతుపడాలని కోరుతూ, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మనసిది గతులు మారక కల్లడిల్లు కథ సకల జనము, తరాలు మనసిది గతులు మారక కల్లడిల్లు కథ సకల జనము, బతుకు అగ్రకుల విషకౌగిటపై అలిగిపోవు కథ నేటి దినము, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి గంగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము మహనీయుడు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావి తరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత, గుండెత్తి వినిపించో మహా నిహియుని ఘనత, నిన్న నేడు రేపటి తరాలు మార్చిన ఘనత, రాజ్యానికి రాజ్యమిచ్చిన అందరి నేత, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము మహనీయుడు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన, తెలంగాణ వచ్చిన, ఇంత చదువుకున్నా ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే చాలా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఎంతకాలం, ఎన్ని నాళ్ళు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాము, ఎన్ని నాళ్ళు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాం, ఎన్ని నాళ్ళు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాం, ఎన్ని నాళ్ళు ఈ ఘోరాలు దళితన తను గతాకుంటే బతుకులేరు, దళితన తను గతాకుంటే బతుకులేరు, దళితన తను గతాకుంటే మెతుకులేదు, దళితన తను గతాకుంటే బతుకులేదు, కట్టే బట్ట తెల్లాకుంటే వాడు చూసి పొరవడాయే, కట్టే బట్ట తెల్లాకుంటే వాడు చూసి కట్టే బట్ట తెల్లాకుంటే వాడు చూసి పొరవడాయే, దళితన వాన పాసం తింటున్నామా, దళితన దళితన తొడు గతాలేని బతుకులేదు, తప్పకుండా దయచేసి నేనైతే ఒక బహుజన కళాకారుడుగా, ఒక దళిత కళాకారుడుగా
గత 18 సంవత్సరాలుగా పూలే అంబేద్కర్ కాన్సీరాం ఎస్ఎల్సి బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి రాస్తూ పాల్గొ కొనసాగుతున్నాం. ఇప్పటి వరకు అంటే 17 సంవత్సరాల కాలంలో బేస్ లో ఉన్నాను. మా చాకల తో తిరిగిన వాడిని. అదే విధంగా నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన అయినా ఆ బహుజనవాద సిద్ధాంతాన్ని పట్టుకోవడంలో తప్పకుండా నేను ఉంటాను. మీరు కాంగ్రెస్ లో ఉన్న, టీఆర్ఎస్ లో ఉన్న, బీజేపీ ఉన్న, మీరు ఎక్కడ సర్పంచ్ ఎంపీసీ పోటీ చేసిన, ఎలాంటి దత్తపోతుల కార్యక్రమం తీసుకున్న ఒక పాట కానీ ఆయన చేతిలో ఉంటుంది. వాస్తవానికి ఆయన మేజిస్ట్రేట్ తో సమానం. కానీ ఆయన తప్పు చేసి దొరల కింద బానిసగా చేసినట్టుగా అయితే ఈ విషయం ఎట్లా అనిపిస్తుందంటే కాయితీ బాలు పైన మరి వారి యొక్క కుటుంబం పైన చర్యలు తీసుకున్నాం అంటే నైజాం కింద వాడు కాసిం అన్నవాడు ఒకడు ఉండే, కాసిం రిజ్వీ. ఆ కాసిం రిజ్వీ లెక్కనే ఇలా పాలన ఈ కలెక్టర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. యవ్వనప జాగీర్ మాట్లాడే స్వేచ్ఛను ఆర్టికల్ 90ని వారు భంగం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఒక జర్నలిస్ట్ అంటే ఒక మామూలు వ్యక్తి అయితే ఆయనకి ఏదో పర్వాలేదు, ఆయన ఏదో చేసిందని అనుకుందాం. కానీ మామూలు వ్యక్తి కన్నా ఇంకొక జర్నలిస్ట్కి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అన్యాయం జరిగినప్పుడు లేకుంటే ఎక్కడైనా ఏమైనా జరిగినట్టు తెలిసినప్పుడు దాన్ని సమాజానికి తెలియజేసేదానికి రాసే స్వేచ్ఛ ఉంది. ఆ జర్నలిస్ట్ యొక్క కలంలో ఆపడం అన్నది ఇది సిగ్గుమాలిన చర్య. ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్ వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఒక దళిత హక్కులను, అదే కాకుండా ఒక జర్నలిస్ట్ హక్కుల్ని కాలరాయడం అన్నది ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాం. అదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిషన్ గా ఉన్న మా అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఈ జర్నలిస్టు కైతి బాలే కాదు, మా నరేష్, కర్ణాకర్, ప్రసాద్ వీళ్ళు ఆ కాలంలో ఊర్లో ఉండే సర్పంచ్ అన్నోడు ఇంకో 2-3 కలిసి ఉష్క మాఫియా మరి అక్కడ గంజాయిలు నడిపిస్తా ఉంటే దాన్ని మరి చెడిపోతున్నారు పిల్లగాళ్ళని. ఆ పిల్లగాళ్ళ గురించి ఎన్ని మామూలు తీసుకొని ఎంఆర్ఓ అన్నవాడు అక్కడికి వస్తలేడని వారి గురించి రాసినందుకు వాళ్ళను ఇమ్మీడియట్లీ జైల్లో పంపిస్తాడు. అరే ఆ 7 సంవత్సరాలు దాటితే జైలు పంపించాలి. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లా ఉన్నదంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వాని యొక్క పాలన కూడా అదే మాదిరిగా దుర్మార్గ పాలన కొనసాగుతుంది. ఈ పాలనకు వ్యతిరేకంగా ఇలా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. వాస్తవానికి కాయితీ బాలు యొక్క కొడుకు ఆరోగ్యం బాగలేదు కనుకనే డిప్రెషన్ లో ఇక్కడ వెంకంపేటలో ఆమె చేస్తుంది జాబ్. మరి సౌభాగ్య గారు వారికి రెగ్యులర్ పోస్ట్ డిప్రెషన్ లో వచ్చింది. అతి దారుణం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఈమెను తీసేసి ఇతడే నీవు అన్నట్టుగా, అంటే ఇతన్ని కాశీం రిజ్యూతో ఎందుకు పోల్చిందంటే వాని ఒక దుర్మార్గం ఏదైతే ఉందో గుణాలు, ఆ గుణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒక మహిళ అంటది నన్ను రకరకాలుగా వేధిస్తున్నాడు గురు ఫిల్మ్లు చూపించుకోనని ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వానిపైన అలాంటి వాడు నీతి బోధన లెక్క ఇలా ఒక ఖైతీ బాలు ఒక జర్నలిస్ట్ పైన ఈ మాదిరిగా వ్యక్తిగతంగా వారిపైన చర్యలు తీసుకోవడం అన్నది ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాం. యావత్ మన దళిత సంఘాలు దాని మీద కావాలంటే అసెంబ్లీ దాకా కూడా వస్తాయి. నైజాంతో సమానంగా ఇలా వీరి ఒక పాలన ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి అన్నట్టుగా ఇక్కడ ఈ కాశీం రిజ్వీ చూపించినట్టుగా కనబడుతుంది. ఇప్పటికైనా కానీ ఆలోచన చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కాశీం రిజ్వీని కొంచెం అదుపులో పెట్టండి, లేకుంటే ఇతని మీద చర్యలు తీసుకోవాలని, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే దళితుడికి ఒక స్వేచ్ఛ ఉన్నది, మరి ఆ స్వేచ్ఛను అదే కాకుండా ఒక జర్నలిస్ట్ ఉన్న స్వేచ్ఛ ఇవి అన్నింటినీ భంగం చేస్తూ ఉంటే, అదే కాకుండా జర్నలిస్టుల పైన చేసేది ఉంటే ఏమన్నా ఉంటే ఆ జర్నలిస్ట్ సంఘానికి చెప్పాలి. కానీ వ్యక్తిగతంగా డైరెక్ట్ అతని మీద కాకుండా డిఓ ఒక పాత్రను కూడా ఈయన పోషించి చేయడం అన్నది ఇది హేమైన చర్య. దళిత సంఘాలందరం కలిసి ఖచ్చితంగా ఈ వారం రోజుల లోపల అతని మీద ఏదైతే 163 అంటే 144 సెక్షన్ అంటారు. 144 సెక్షన్ అంటే ఏరియాలలో ఎక్కడైనా ఏమైనా జరిగితే అక్కడ బాధాకరంగా ఉంటది, ఏదైనా గొడవలు అయితే కనుక ఏదో అల్లకొలం సృష్టిస్తారు కనుక దానికి 144 సెక్షన్ విధిస్తారు. ఇది మనిషి మీద విధించే కలెక్టర్ను ఇది మొట్టమొదటిగా చూస్తున్నాం. మరి బుల్డోజర్ దాన్ని మమ్మల్ని ఆహ్వానించి కార్యక్రమంతో మాట్లాడుతున్నాము. ఎందుకంటే
వాళ్ళు ఖాయిదు చేసిన తప్పే ఉంది. ప్రభుత్వం ఏదైనా సరే కానీ ఇలా నియంత్రితంగా ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సిన యాక్ట్ను ఈరోజు ఢిల్లీలో తీసుకొచ్చి ఆనాడు 15 సంవత్సరాల కాలంలో కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి చట్టాలను ఇలాంటి సెక్షన్లను మనం ఇక్కడ చూడలేదు, వినలేదు. కొత్తగా ఏదో దేశద్రోహం చేసినట్ట ఢిల్లీలో అది ఎందుకు పెడతారంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచ దేశాలు చూసినటువంటి ఢిల్లీలో అసాంఘిక కార్యక్రమాలు కానీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అక్కడ ఏదైనా జరిగితే దేశానికి ఒక పరువు ప్రతిష్టలు మిగతా దేశాల వైపు మన వైపు చూస్తాయి కాబట్టి అలాంటి సంఘటన జరగకూడదనే ఉద్దేశంతో ఆ బిఎంఎస్ యాక్ట్ అనేది అక్కడ అమలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇక్కడ బాలు గారు చేసిన పెద్ద గౌరవం ఏందో మనం ఇటు విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కూడా కావచ్చు, మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాల వైపు దళిత, గిరిజన, బహుజన, బీసీ సంఘాల సంబంధ వర్గాల అభివృద్ధి కొరకు గత ప్రభుత్వం చేసిన పని కంటే ఒక 10 రెట్లు మేము ఎక్కువ చేయాలని ఒక పోటీ ఉండాలి తప్ప ఇట్లా ప్రశ్నించే వాస్తవాలను వెలిగి చూపి ప్రభుత్వం యొక్క తప్పిదాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను మీరు ఇలా చేస్తే బాగోదని చెప్పే సందర్భాన్ని ఈ రకంగా వ్యక్తిగతంగా ఫలాని బాలు ఇలా ప్రశ్నిస్తా ఉన్నాడు, ఫలాని పర్సన్ ఇట్లా చేస్తా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగతాల పైన వాళ్ళ వ్యవహారాల పైన మనం కాన్సన్ట్రేషన్ చేయడం కూడా ఎంతో కూడా సమంజసం కాదని చెప్పేసి కూడా మా బంజారా సంఘం తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు. ఇది శాంతి భద్రతలకు నిజంగా కూడా విఘాతం కలిగించడానికి కానీ చాలా మంది మనోభావాలు దెబ్బతినడానికి కూడా అవకాశం ఉండదని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎస్, పాలు ఖైదీ గారు ఏం చేశారు? ఈరోజు ఒక బల్క్ మిల్క్ చెల్లింగ్ సెంటర్, పాడి పరిశ్రమ రైతులు చేసుకునేటువంటి ఏదైతే మన అగ్రహారంలో మన బల్క్ మిల్క్ చెల్లింగ్ సెంటర్ పాల స్టోరేజ్ కేంద్రం ఉందో అక్కడ పోసేదానికి కలెక్టర్ గారు పోయి దాన్ని క్లోజ్ చేస్తూ, అయ్యా కలెక్టర్ సార్ గారు, ఇది రైతులు, సగటు రైతు ఈ రోజు గ్రామాల్లో ఒక పేద రైతులు ఉంటారు, గిరిజన రైతు ఉంటాడు, దళిత రైతులు ఉంటాడు, బహుజన రైతులు ఉంటాడు, బీసీ రైతులు ఉంటాడు, అగ్రవర్ణ రైతులు, వాళ్ళందరూ కూడా పొద్దున లేస్తే మనం ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఛాయలైజ్ ఒక కార్యక్రమం నడవది. అదే ప్రతి ఒక్కరు కూడా దాని మీద సగటు జీవి దానిపైన డిపెండ్ అయ్యే దానిపైన ఆ రైతులు పోయి ఆడ మిల్క్ చెల్లించడం పనిచేయడం అనేది చాలా బాధాకరం. దానికి కలెక్టర్ సార్ గారు రైతుల ప్రయోజనాల దృష్ట్యా మన పేద రైతులు అందరూ దానిపైన జీవనోపాధి పొందే క్రమంలో దాన్ని పనిచేయడం తప్పు సార్, ఇట్లా చేయకూడదు, ఇది చేస్తే ఈ ప్రభుత్వానికి మీకు కూడా మంచిది కాదని చెప్పేసి చెప్పినందుక, లేకుంటే గతంలో ఎప్పటి నుంచో సాగు చేసుకున్నటువంటి పిఓటి యాక్ట్ ప్రకారం కావచ్చు, అసైన్మెంట్ చట్టాల పరంగా కావచ్చు, దాని పరిధిలోపలే ఎప్పటి నుంచో కూడా రైతులు సాగు చేసుకున్నటువంటి భూములను మీరు వచ్చి అనవసరంగా జైలుకు పంపిస్తే సార్, ఇలాంటి రైతులను మీరు పంపించకూడదు. మీరు చేసేది ఏదైనా ఉంటే ఒక పెద్ద వ్యవస్థాపన అభివృద్ధి పరంగా చేయండి, కానీ ఈ రైతులను ఇబ్బంది పెట్టి జైల్లోకి పంపిస్తే మీకు వచ్చే లాభం ఏం లేదని చెప్పేసి ప్రశ్నించినందుకు మనం ఇలా చేసి ఆయనని ఇబ్బంది పెట్టడం. సరే, మీరు సర్దుబాట్లు అంటున్నారు, టీచర్ల బదిలీలు కావచ్చు, మిగతా మీ డిపార్ట్మెంట్ వ్యవధిలో మీ జిల్లా స్థాయిలో మీరు మెజిస్ట్రేట్ కాబట్టి మీకున్న పరిధిలో మీకు ఉన్నటువంటి ఏదైతే అధికారాలు, అవకాశాలు ఉన్నాయో దాని సద్వినియోగం సరైన మార్గంలో ఉండాలి తప్ప, ఎస్, ఈ ఖైదీ గారు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి ఈయనను మనం ఏ రకంగా పర్సనల్ గా చేసుకోవాలని వ్యక్తిగతంగా తీసుకొని ఆల్రెడీ తన కాంప్లెక్స్ పరిధిలో లీగల్ గా మీకు ఏముంటది, సర్దుబాటు చేసే క్రమంలో విత్ ఇన్ ది ఎంఈఓ పరిధిలో, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరిధిలో స్కూల్లో ఒక దగ్గర స్ట్రెంత్ లేకుండా ఇంకో దగ్గర అడ్జస్ట్మెంట్ చేసే క్రమంలో మనం స్థానచలనం అనేది ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటాం. మీ వ్యక్తిగతంగా తీసుకుని అక్కడ స్ట్రెంత్ ఉన్నప్పుడు కూడా రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా అక్కడ కాదనుకొని చెప్పేసి ఎక్కడైతే ఈ ప్రాంతానికి దూరం ఉన్న, ఈ జిల్లాలో దూరం ఉన్న ప్రాంతం ఏముంది చివరి ప్లేస్ లో అంటే మానవ ఉంది. ఎస్, అంతకుమించి ఒక అవకాశం 100 కిలోమీటర్లు ఎక్కువ ఉంటే కూడా పంపించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మా జిల్లా పరిధి మానవ లాస్ట్ కాబట్టి ఆ మానవులు పంపించి వ్యక్తిగతంగా ఒక అమితానందం, ఒక స్వేచ్ఛ పొందే ఒక చరిత్ర మీ ఎరువులు ఏంటి చదువుకొని మానవ సఫలంలో కూర్చుంటారు. మానవులు చేయగలిగే మానవులతో నేర్పించలేదా, మీ సాధన అయితే లేదా, లేకపోతే బీసీలతో నేర్పించలేదా అని మీకేమో అధికారంలో ఉన్నప్పుడు పదవుల్లో కాదేమో పదవుల్లో కానీ మీరు తొంగిపోతారు, కాంట్రాక్టుల కానీ మీ ఎరువులు రేటింగ్ తొంగిపోతారు, తను కూడా చేయగలరు కానీ మానవుల మీద ప్రశ్నలు పెట్టాలా? మా సమాజం మీరు అంత తిరగడం ఉందా? మీతో అరేంజ్ చేసేటప్పుడు ఉందా? ఏదో నుంచి అరేంజ్ చేసేదైనా రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గీత వచ్చి హక్కులు కల్పించక కూడా మనం నాయకులకు సిగ్గుసరం ప్రశ్నలు పెట్టడానికి మీరు మీ వల్ల ప్రశ్నలు
దమ్ముంటే మీ సమాజాన్ని చైతన్యపరచుడి. నాలాగా లీడర్ కావాలా మీరు కూడా అని మీ గ్రామాలలో కనీసం లీడర్ తెలుగులో ఉంటాడు. అదేవిధంగా దొర అధికారంలోకి వచ్చినా, రెడ్డి అధికారంలోకి వచ్చినా ఒక మనం పోలీస్ స్టేషన్లో పోతే మన నాయకులకు విలువ లేదు, ఒక ఎంఆర్ ఆఫీసులో పోతే మన నాయకులకు విలువ లేదు, మన ఎంపీ ఆఫీసులో పోతే ఒక పని చేసుకోలేని పరిస్థితి ఉన్నది. అంటే మనలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు, తప్పిదాలు, సొసైటీని బానిసత్వం వల్లనే మనం విలువలేకపోతున్నారు. అదే మనలో నిజంగా నీ సమాజం కోసం పనిచేసినట్లయితే, నీ సమాజం చైతన్యం చేసి అధికారం కోసం నీ సమాజాన్ని తీసుకుపోయినట్లయితే నేను ఖచ్చితంగా నీ జనాలు యాక్సెప్ట్ చేస్తారు, నీ లీడర్ తనాన్ని యాక్సెప్ట్ చేస్తారు. రేపు ఎంఆర్ఓ భయపడతారు, ఎంపీఓ భయపడతారు, ఎస్ఐ భయపడతారు. కానీ దయచేసి ఏమనుకోకండి, నేను ఉన్నాను కదా, ఒకసారి 10 సార్లు ఆలోచించండి. మీరు ఇక్కడ నుంచి ప్రెస్ మీట్లు పెట్టుకుని పని చేయండి, నీ సమాజం కోసం ప్రెస్ మీట్లు పెట్టుకోండి. రేటింగ్ కొట్టుకొని వాళ్ళు కొట్టుకొని మనకు గవర్నమెంట్ సపోర్ట్ కొట్టుకొని చూద్దాము. ఓకే, లేకపోతే రేపు కాంట్రాక్టులు, రేపు మంచి మంచి పదవులు మనకి ఇద్దాయని చెప్పుకుని మన సమస్యల మీద కొట్టాలి. నేను అర్థట్లేదు. మీరు ఒక ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ తప్పు చేసేటువంటి దాన్ని ప్రశ్నించండి, ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నించండి, తప్పేం లేదు. ఏ అధికారం ఉన్నాయి? ఇప్పుడు టీఆర్ఎస్ మొన్నటిదాకా అధికారం ఉంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి దళిత నాయకులు సమస్యల మీద పోరాటం చేయాలి, వ్యక్తుల మీద కాదు. వ్యక్తులైతే వాళ్ళని అనుకోండి, మీకేం అవసరమే? ఏమైనా హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చలేదు, దాని మీద పోరాటం చేయండి. ఎవరొద్దు అంటాడు? మేము కొంత ఆపద వచ్చింది, దాని మీద పోరాటం చేయండి. దయచేసి ఇక్కడ నుంచి చెప్తున్నా, రౌడీ సీటర్ ఓపెన్ చేస్తానో, లేకపోతే మీ కేసులు తీపిస్తానో, లేకపోతే మీకు 2-3 వేలు ఇస్తా, కర్షకులకి ఇస్తా, నీకు తాగుడికి ఇస్తా, బొడ్డిగారికి ఇస్తా, ఆని తిట్టు, ఈ నాయకులు తిట్టు, వాని తిట్టకూడదు. దయచేసి వాళ్ళ తిట్టుకోద్ది, వాళ్ళ కలుపుకోద్ది. మీకు సోదరులు నాకు అర్థమైతే కేఎం కేటీఆర్ ఏదైతే అన్న చేతులు మీకు శిక్షణ ఉండాలనేదా? వాళ్ళు చేతులు చేసి కలుసుకుంటే మీరేమో శత్రువులు లెక్క చూసుకుంటారా? మీకు వచ్చేదేముందా? కేటీఆర్ కేసీఆర్ పెట్టుకోండి. అదేవిధంగా మన బీజేపీ నాయకులు కూడా మన దళిత సంఘ నాయకులతో ప్రెస్ మీట్లు పెడతారు. మరి అదే బండి సంజయులు మన టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఆయన తిట్టుకుంది, ఒకరి సామాజిక వర్గం ఆర్సీలను తోడగానే ఇద్దరు తిట్టుకుంది. ముచ్చట చెప్తున్నా, మీరేం తిట్టుకురా? అందుకని దయచేసి ఫస్ట్ మనం యూనిట్ కావాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి దళిత సంఘ నాయకులు అంటే ఇట్లా ఉంచుకోవాలి. నాయకుడు అక్కడ మనకు తయారు కావాలి. మన జోలిలో రావద్దు, మన సమాజం జోలిలో రావద్దు. కానీ తప్పు చేస్తే మాత్రం 100% తప్పు మాత్రం చేయకండి, తప్పులు అలా చిక్కకండి, ఎవరికి అవకాశం ఇవ్వకండి. మన సమాజం బాగు కోసం మీరు 100% పనిచేయండి. మన సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, మీ యొక్క వేడుకలను తెలియజేసుకుంటూ నాకు దాడులు జరిగే దళిత నాయకుల పైన, అదేవిధంగా దళిత జర్నలిస్టుల పైనే దాడులు జరుగుతున్నాయి. మరి వీటి విషయంలో మరి మనం ఎంతసేపు ఎవరి సంఘం వాళ్ళు, ఎవరి కథ వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోతే, మరి మనలో ఐక్యత అనేది లేకపోతే ఇలాంటి దాడులు అనేది ఇంకా జరుగుతుంటాయి. మరి మనకు ఇన్ని సంవత్సరాలే మన దేవుడు, మన సహోదరు మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇంత రాజ్యాంగానికి ఇన్ని చట్టాలు, ఇన్ని హక్కులు ఇచ్చినా ఇంత దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇంత ముందుకు ఈ రాజ్యాంగం లేనప్పుడు ఎన్ని బాధలు అనుభవించడం ఒకసారి గుర్తు చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఇంత చదువుకున్నాము, ఇంత జ్ఞానం వచ్చింది, నాయకులమైనము, అన్ని పార్టీలలో పనిచేస్తున్నాము, అన్నిట్లలో పనిచేసినప్పటికీ మనము స్పందించలేకపోవడము దురదృష్టకరం. ముఖ్యంగా ఈ వ్యవస్థ అనేది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అనేది 4 వ్యవస్థల మీద పనిచేస్తుంది. ఫస్ట్ లెజిస్లేటివ్, ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంటు మరియు అసెంబ్లీలో తీర్మానాలు చేసే వ్యవస్థ. రెండవది బ్యూరోక్రాట్స్, అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవస్థ. అంటే వీళ్ళు పెద్దలు తీర్మానాలు చేసిన వ్యవస్థను నడిపించడానికి అధికారులు నడిపించాలి. వీళ్ళు తప్పులు చేసినప్పుడు, ఈ వ్యవస్థ నడిపిస్తున్న క్రమంలో తప్పులు చేసినప్పుడు వీళ్ళను శిక్షించడానికి న్యాయ వ్యవస్థ ఉంటది. న్యాయ వ్యవస్థ ఉంటది, కోర్టులు ఉంటాయి. మరి ఈ న్యాయ వ్యవస్థ
ప్రశ్నించేది 4వ పిల్లరే స్తంభమే ఈ జర్నలిజం. జర్నలిజం అనేది లాస్ట్కు న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఎందుకంటే నాయకులు తప్పు చేసిన ప్రశ్నిస్తారు, అదేవిధంగా అధికారులు ఐఏఎస్ తప్పు చేసిన ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఒకవేళ ఇళ్లను కూడా తప్పులో వాళ్ళ మాటలు పట్టుకొని న్యాయ వ్యవస్థ నాశనం చేసి న్యాయ వ్యవస్థను కూడా ఆటంకం కలిగించేటువంటి న్యాయవాదులు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళను కూడా ప్రశ్నించి కడిగి పారేసే హక్కు ఒక జర్నలిజం మాత్రమే ఉంటుంది. మరి అలాంటి జర్నలిజం మీద మనం ఉక్కుపాదనను మోపినట్టయితే మరి ఎవరు చేయాలి? సమాజాన్ని ఎవరు బాగుపడి చేయాలి? ఎవరి ఈ దేశాన్ని రక్షించాలి? ఎవరి మనలాంటి రక్షించాలి? రెండవది, జర్నలిజం కూడా తప్పు చేసింది అనుకుంటాం. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఒక విషయం ఇక్కడ అంశం పెట్టి బాలు కాగితం మీద, సరే నిజం కూడా బాలు కాగితం అనే వ్యక్తి తప్పు చేసినట్టయితే దాన్ని ఆధారాలతో సహా రుజువు చేసి, అదే న్యాయ వ్యవస్థలో రుజువు చేసి అతనికి ఉన్నటువంటి ఏదైతే తప్పు ఆయన చేసేటువంటి వ్యవస్థలలో అని 100% శిక్ష చేయడానికి మనకు న్యాయ వ్యవస్థ ఉన్నది. కానీ అలా జరగకుండా ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రజాప్రతినిధులు మొదటి నాయకులు ఎవరైతే ఉన్నారో తీర్మానం చేసే నాయకులే వ్యక్తిగత కక్షలతోని వాళ్ళు చేసే తప్పులను ఎత్తు చూపితే వాళ్ళు ఏం చేస్తారు? బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ లతో తప్పు చేయించి వ్యక్తిగతంగా అంటే అతని యొక్క ఫ్యామిలీ జోలికి వెళ్ళి నానా గురి ఇబ్బందులకు గురి చేసి మరి వాళ్ళను ఈ జర్నలిజంలోకి చేయకుండా చేస్తా ఉన్నారు. అది ఏ కులమన్నా కానీ ఎవరన్నా కానీ జర్నలిజం నిజంగా ఉన్నది మీరు మాట్లాడినండి కొట్టి పడేస్తున్నారు. బాగా కాగితాన్ని పక్కన పెట్టేసేయండి, మిగతా ఎవరైనా పర్వాలేదు. వాస్తవాలు మాట్లాడినటువంటి వాళ్ళను ఉక్కు పాదంతో తొక్కి పడేస్తున్నారు, ఇల్లీగల్ గా కేసులు పెట్టేస్తున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు, దందాలని చెప్తున్నారు. కానీ నిజంగానే మీకు వాళ్ళు ఆ జర్నలిజం అనేది తప్పు చేస్తే 100% ప్రూఫ్ తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేసి అతనికి శిక్ష ఎవరైతే చేయాలి తప్ప వ్యక్తిగతంగా ఫ్యామిలీ జోలికి వెళ్ళడం అనేది ఇది తప్పు తప్పు తప్పు. దాంట్లో ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి కూడా దొక్కాంత కానీ చేతాలని పరిస్థితుల నుంచి మనంత పేద బతుకుల నుంచి వచ్చిన వాళ్ళు పాలన లాంటి వారు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పాలన వైపు చూస్తుందంటే అనునిమిషం 24 గంటల్లో మినిమం 9-10 గంటల కష్టాన్ని పడదనే తప్ప ఆ స్థాయికి పోరు. అలాంటి స్థాయికి అయిన వ్యక్తి పైన ఈ రోజు ఒక వ్యక్తి పైన ఆయన హక్కులు కాలరాస్తూ కలెక్టర్ గారు ఏదైతే సస్పెండ్ 163 బిఎన్ఎస్ సెక్షన్ తీసుకొచ్చి ఆయన కళానికి సంకలేసే ప్రయత్నం చేసి ఆయన నొక్కే ప్రయత్నం చేసిండు ఈ రోజు ఇంకా ఉన్న కలెక్టర్ గారు. ఒకప్పుడు పాలన గారు నాకు దాదాపు 16 సంవత్సరాల కింద పరిచయం. నేను విద్యార్థి నాయకుడు విద్యార్థి విభాగం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మాలవలస కావచ్చు మేము అందరం కలిసి అప్పుడు ఉద్యోగంలో ఉన్నాం. ఉన్నప్పుడు నా మీద ఇక్కడ విజయం వచ్చినప్పుడు కేసు అయింది. నా హెల్త్ బాగాలేకపోతే నేను ఇక్కడ అందరు బస్సులు తగలబెట్టి 4-5 బస్సులు తగలబెడితే అప్పుడు ఇక్కడ సీఏ గారు ఇట్లా ఏం చేసినట్టు కరీంనగర్ వచ్చిన టీం అంతా నాగరాజ్ కంట్రోల్ ఉంటుంది కానీ నాగరాజ్ మీద సెక్షన్ పెట్టాలని చెప్పేసి నా మీద సెక్షన్ పెట్టింది. అప్పుడు నాకు జాండీస్ అయింది, నేను ఇంట్లో ఉన్నా. పోలీసులు అసలు వాస్తవం వాళ్ళంతా టీం కావాలే అర్చన కావాలే కానీ నేను కాలబెట్టగలని లేవు, నాకు సంబంధం లేకుండా కాలేదు. ఆ కేసు నా మీద వేయాలని చెప్పేసి ఆ రోజున పోలీసులు చూస్తారు. అప్పుడు బాలన్న గారు ఎవిడెన్స్ ఎందుకంటే నారాయణ గారి ఫోటోలు ఉన్న కాడ వేరే ప్లేస్ కనుక నన్ను కాపాడే ప్రయత్నం చేసింది. అదేవిధంగా బాలన్న గారితో దాదాపు 16 సంవత్సరాల జర్నీ ఉన్నాను. మా మిగ్మానే సమస్య మాది చీలవంచ గ్రామం. మిగ్మానే సమస్యల మా మధ్యలో అదేవిధంగా అధికారుల మధ్యలో ఒక వారధిగా ఉండి మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసింది ఆ రోజు బాలన్న గారు. ఇలా బాలన్న గారు ప్రతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల కోసం బీసీల కోసం మాట్లాడతా కలిసినప్పుడు చాలా సంతోషం బీసీలు ఎదగాలని చెప్పేసి మాలాంటి బాలన్న గారి సోషల్ మీడియా చూసినప్పుడు కావచ్చు అదేవిధంగా పేపర్ చూసినప్పుడు కావచ్చు అనేక సందర్భాలు మీ దగ్గర బాగుంటారు తెలుసా అని చెప్పి నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు అడ్డు పోయినప్పుడు అంత గొప్ప స్థాయికి ఎదిగిన వారి పైన ఇలా కుట్రపూర్తిగా కావాలని చెప్పేసి ఇలా ఒక సెక్షన్ తీసుకొచ్చి 160 శిక్షణ తీసుకొచ్చి ఆయన నిషేధించడం అంటే మనందరినీ కూడా నిషేధించడమే. ఇలా పాలన లాంటి వాళ్ళపైన ఇలాంటి జరిగితే రేపు ఖచ్చితంగా వాళ్ళంటి బడుగు బలహీన వర్గాల నాయకుల పైన కూడా దాడులు జరుగుతాయి. కనుక ఇది మనందరం ఏకతాటి పైన వచ్చే సందర్భం కాబట్టి పాలనకు జరిగిన అన్యాయం పైన ప్రతి ఒక్కరు గలంపాలే పోరాటం చేయాలి. ఆ పోరాటానికి మేమందరం బీసీ సంఘాలుగా మేమందరం కూడా సిద్ధమవుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం తెల్లబట్టే వెళ్తే అగ్రవర్ణాలు మనం తెల్లబట్టే అయితే ఎవరు
అదేవిధంగా మనం బంగారం మీద ఓడరు, కాళ్ళు అంటే ఓడరు. మనకి ఏదో రకంగా వీళ్ళను ఇక్కడికి దూరం చేయాలని చెప్పేసి వీళ్ళను అనగదొక్కాలని ప్రయత్నం చేసి వీళ్ళు భారం వేయదని చెప్పేసి మనకు వాళ్ళకు మంచిగా ఉంటుందేమో మెచ్చుకుంటారు, లేకపోతే వాళ్ళకు కొంచెం దూరమై నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే మాత్రం మనం దొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ రోజు ఉన్న సమాజం. కనుక బాలన్న గారికి జరిగిన ఒక బాలన మీద కాదు, బాలన అనిత్యం ప్రజల వ్యక్తి, ప్రజల కోసం పోరాడే వ్యక్తి. కనుక నీ స్వేచ్ఛకు ఇక్కడ భంగం కలిగిన మేము అందరం ఉంటాం. మాకు పోరాటాలు కొత్త కాదు, జైలు కొత్త కాదు, దెబ్బలు కొత్త కాదు. మాపై ఒకప్పుడు మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ఇలా మా హక్కుల పైన ఎవరు కాలం రాసినా దాన్ని అణగదొక్కడానికి మీ దళిత సంఘాలతో కూడా ఏకమైన పోరాటం చేశారు. ఎక్కడికక్కడ మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా మీ వెనుక మీ నారాయణ, మీ వెనుక మేము ఉంటాం, సుదర్శన మీ వెనుక మేము ఉంటాం, మనం మీ వెనుకుంటాం. మేము ఖచ్చితంగా మీతోనే పోరాటం చేస్తాం. మాకు జైలు కొత్త కాదు కాబట్టి మీ ఎంబడే ప్రయాణం కావడం తెలియజేసుకుంటూ మా పాలన గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. కొందరు ధైర్యం చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయని వాళ్ళంతా మంచోళ్ళు, చేసిన వాళ్ళంతా వీళ్ళు చట్ట వ్యతిరేకులు, వీళ్ళు బాగా వీళ్ళు జనాన్ని రెచ్చగొడుతున్నారు, మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు. వీళ్ళ ద్వారా మొత్తం చట్టమే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, విఘాతం కలుగుతుంది అనే లెవెల్ ఒక చట్టం తీసుకొచ్చి ఒక సెక్షన్ విధించారు. అదేంటిది 163 సెక్షన్. నాకు తెలిసి బహుశా పాత పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపయోగించారు లేదు, అంతా మతకాల్లో జరిగినప్పుడు కూడా. ఒక్క జర్నలిస్టు పైన 163 యాక్టివ్ పెట్టిరు అనేది ఇది ఎంత దుర్వినియోగం చేస్తున్నారు వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, రాజ్యాంగాలు ఎంత దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఒకసారి గ్రహించాలి. దీంట్లో ముఖ్యంగా నేను చెప్తున్నా, ఇందులో దళితులు ఈ జర్నలిజంలో మరి బాలు దళితులు ఉండొచ్చు, ఇంకోటి సంథింగ్ ఎవరైనా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా ఇక్కడ ఎవరు వచ్చారో బాలు కాయిది. మరి ఎవరున్నారు, ఎంతదండ, ఈయన ఎవరు, ఈయన సామాజిక వర్గం ఏంటి, ఈయన నేపథ్యం ఏంటని తెలుసుకొని ఆయన ఒక దళిత సామాజిక వర్గం, ఒక మానవ సామాజిక వర్గానికి ఈయనకి ఎవరు లేరు, మరి ఏం చేసి నడుస్తుంది అనేది ఒక ధీమాతోని ఇప్పుడు అతని మీద వ్యక్తిగతంగా వ్యవస్థను నడిపిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకటి, ఆమె టీచర్, అలా భార్య టీచర్, వాళ్ళ కొడుకు అనారోగ్య కారణంగా ఉన్నారు. వాస్తవంగా ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా నిజంగానే సర్దుబాటు అనేది ఉండే వ్యవస్థలో ఖచ్చితంగా ఒక టీచర్ సర్దుబాటు చేసే వ్యవస్థ ఉంటుంది. దాన్ని కూడా ఆ పరిధిలో బట్టి వేస్తూ ఉంటారు. నువ్వు కాలేజీలో సర్దుబాటు చేయాల్సిన 100% అది డిఈఓ చూసుకోవాల్సిందే. పోనీ డిఈఓ కాదు, మన జిల్లా కలెక్టర్ దగ్గర ఉండి మంచి కార్యక్రమం చూసుకుంటూ ఎక్కడెక్కడ డిఈఓ సరిగ్గా పనిచేస్తారని తల్లి చేసింది అనుకుందాం. సర్దుబాటు ఎంత దూరం వేయాలి, దానికి ఒక డిస్టెన్స్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. పోనీ నీకు అక్కడ జనాభా లేదు, పిల్లల స్ట్రెంత్ లేదు, లేనప్పుడు ఆ స్ట్రెంత్ కు తగ్గట్టుగానే ఒక వ్యక్తిని, ఒక టీచర్ తీసు, ఓకే ఈవెన్ సర్దుబాటు చేసి వేసేసి ఎక్కడో నీకు వ్యక్తిగతంగా ఏమన్నా దూరం వేసేస్తాం. మరి స్ట్రెంత్ లేని స్కూల్ కి ఈవెన్ తీసేసిన మరుక్షణమే ఇంకో ఆమె ఎట్లా రిక్రూట్ చేస్తావు, స్ట్రెంత్ లేదని ఎట్లా చూపిస్తావు అంటే అది కావాలని వ్యక్తిగతంగా వచ్చింది కదా. అతని ఇంటి పైకి గోడవని కూర్చోడానికి, ఇల్లు కూర్చోడానికి పంపించడం అది ఎంతవరకు కరెక్ట్? ఇల్లు కూర్చోడానికి అంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తారు? ఇప్పటిదాకా ఆయన చట్ట ప్రకారం కట్టుకున్నాడు, ఇచ్చిన లెక్కల ప్రకారమే కట్టుకున్నాడు, ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టుకున్నాడు, టౌన్ ప్లాన్ ఇచ్చిన ప్రకారమే కట్టుకున్నాడు. అవసరం అనుకుంటే పక్కన బిల్డింగ్ కొనుక్కోండి, ఒక గజం వెనకకే 3 ఫీట్ల వెనక కట్టుకున్నటువంటి ఇల్లు మీదకి తోని భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి, ఇక మనలో ఉన్నటువంటిది ఒక పెద్ద రోగం ఉన్నది. దయచేసి ఏమనుకోతే ఎవరు అనేది భావించదు. దీన్ని మనం మైనస్ ఏర్పడాలి. ఎందుకోసం తెలుసా? ఆయన ఏ సామాజిక వర్గం? బాలుకాయకి మాన సామాజిక వర్గం. మరి నేను అనాలంటే ఎవరైనా రెడ్డి అంటే అట్రాసిటీ కేసు అవుతుంది, ఎల్మోనడానికి ప్రెస్ మీట్ అట్రాసిటీ కేసు అవుతుంది, లేకపోతే బీసీలు అనడానికి అట్రాసిటీ కేసు అవుతుంది. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు కొంతమంది మన దాంట్లో కూడా ఈ దళిత సంఘాలలో కొంతమంది కూలీలు అడ్డల మీద ఉండే కూలీలు ఎక్కడ 1000 రూపాయలు కైకిలో పోతారో ఆ టైప్ లో మన దాంట్లో కూడా మేము దళిత లీడర్ చెప్పుకొని రోడ్డు మీద కూలీలాగా పోయి మనల్ని ఇచ్చే కార్యక్రమం చాలా దుర్మార్గమైన చర్య. నేను చెప్తున్నా, అది ఏ కులమైనా కానీ, మానవుడు కానీ, మానవ తల్లి కానీ, ఎవరైనా కానీ, దయచేసి మీరు నీ సమాజం కోసమే, నీ సమాజం బాగుపరచడానికి కోసం మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఎదుర్కొని నేను తిట్టడానికి కోసం కాదు. నిజంగా బాగుంది తప్పు చేస్తే ప్రూవ్ చేయొచ్చు, ప్రూవ్ చేయించండి. నిజంగా లీగల్ కూడా తీసిపోయేది వాళ్ళతోనే నువ్వు డెస్క్ పోయి అది చేసుకో. కానీ మనలో లేబర్ కూలీలుగా తయారు చేసి మన నాయకులు, దళిత సంఘం నాయకులు. ఇంకొకటి చెప్తున్నా, ఇందులో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఇలా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, లేకపోవచ్చు, సర్వాలు ధైర్యం చేసి రాకపోవచ్చు. నేను బీఎస్పీ ఇంకా మిగతా నాయకులు, వివిధ పార్టీల్లో పనిచేసిన నాయకులు
ఉండొచ్చు, మీకు ఒక రోగం ఉన్నది, ఒక నాయకుడు కేటీఆర్ తిట్టాలంటే ఏం చేయాలి? కేటీఆర్ రెడ్డి పోయి కేటీఆర్ తిట్టాను డైరెక్ట్. కేటీఆర్ పోయి రెడ్డి తిట్టుకొని రెడ్డిని తిట్టుకొని రెడ్డి పోయి దొంగ తిట్టుకొని కేటీఆర్ తిట్టాలంటే ఏం చేయాలి? నాలుగు రోజులు ప్రెస్ మీట్ తిప్పియాలి. ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మన దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలకి మరి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నిర్వహిస్తున్నటువంటి నాగరాజు గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దళిత సంఘాల నాయకులు అంటే మన మాల, మాదిగ, మరి అదేవిధంగా ఇతర అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి, అదేవిధంగా బీసీ నాయకులు, ముఖ్యంగా బీసీ నాయకులు, మరి మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల మరి నాయకులందరికీ నా పేరు నా జైలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం, వేల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే వివక్ష, ఇదే నిర్బంధాలు మన జాతుల పైన ఏమి మారాలి. తెలుగులో పోయి నల్లలు వచ్చి నల్లల దాకా కూడా మనలు కూడా మన మీదనే ఆకుపోయి ముందు మీద పడ్డ, ముందు పోయి ఆకు మీద పడ్డ నష్టం జరిగేది ఆకే. ఆ ఆకులాంటి వాళ్ళు దళితుల మీదే ఎవరి అధికారాలకు వచ్చిన చివరికి దాడులు జరిగేది దళిత నాయకుల పైన, అదేవిధంగా దళిత జర్నలిస్టుల పైన, మరి దళితుల పైన, ప్రజల పైన, మనల పైనే దాడులు జరుగుతున్నాయి. మరి వీటి విషయంలో మరి మనం ఎంతసేపు ఎవరి సంఘం వాళ్ళు, ఎవరి కథ వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోతే, మరి మనలో ఐక్యత అనేది లేకపోతే ఇలాంటి దాడులు అనేవి ఇంకా జరుగుతుంటాయి. మరి మనకు ఇన్ని సంవత్సరాలే మన దేవుడు, మన సహజంగా మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇంత రాజ్యాంగానికి ఇన్ని చట్టాలకు ఇన్ని హక్కులు ఇచ్చినా ఇంత దాడులు జరుగుతున్నాయి. మరి ఇంత ముందుకు ఈ రాజ్యాంగం లేనప్పుడు ఎన్ని బాధలు అనుభవించడం ఒకసారి గుర్తు చేసుకోండి. అదే విధంగా ఇప్పుడు ఇంత చదువుకున్నాము, ఇంత జ్ఞానం వచ్చింది, నాయకులమైనము, అన్ని పార్టీలలో పనిచేస్తున్నాము, అన్నింటిలో పనిచేసినప్పటికీ మనము స్పందించలేకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా ఈ వ్యవస్థ అనేది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అనేది 4 వ్యవస్థల మీద పనిచేస్తుంది. ఫస్ట్ లెజిస్లేటివ్, ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంటు మరియు అసెంబ్లీలో తీర్మానాలు చేసే వ్యవస్థ. రెండవది బ్యూరోక్రాట్స్, అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవస్థ. అంటే వీళ్ళు పెద్దలు తీర్మానాలు చేసిన వ్యవస్థను నడిపించడానికి అధికారులు నడిపించాలి. వీళ్ళు తప్పులు చేసినప్పుడు, ఈ వ్యవస్థ నడిపిస్తున్న క్రమంలో తప్పులు చేసినప్పుడు వీళ్ళను శిక్షించడానికి న్యాయ వ్యవస్థ ఉంటది. న్యాయ వ్యవస్థ ఉంటది, కోర్టులు ఉంటాయి. మరి ఈ న్యాయ వ్యవస్థ కూడా ఒకనొక దశలో ఒత్తిళ్లలోనే, రాజకీయ నాయకుల ఒత్తిడిలోనే వాళ్ళు కూడా తప్పులు చేసినప్పుడు ప్రశ్నించేది 4వ పిల్లరే, స్తంభమే ఈ జర్నలిజం. జర్నలిజం అనేది లాస్ట్కు న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఎందుకంటే నాయకులు తప్పు చేసిన ప్రశ్నిస్తారు, అదేవిధంగా అధికారులు ఐఏఎస్ తప్పు చేసిన ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఒకవేళ వీళ్ళను కూడా తప్పులో వాళ్ళ మాటలు పట్టుకొని న్యాయ వ్యవస్థ నాశనం చేసి న్యాయ వ్యవస్థను కూడా ఆటంకం కలిగించేటువంటి న్యాయవాదులు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళను కూడా ప్రశ్నించి కడిగి పారేసే హక్కు ఒక జర్నలిజం మాత్రమే ఉంటుంది. మరి అలాంటి జర్నలిజం మీద మనం హక్కు బాధలను మోపినట్టయితే మరి ఎవరు చేయాలి? సమాజాన్ని ఎవరు బాగుపడి చేయాలి? ఎవరి ఈ దేశాన్ని రక్షించాలి? ఎవరి మనలాంటిని రక్షించాలి? రెండవది, జర్నలిజం కూడా తప్పు చేసింది అనుకుంటాం. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఒక విషయం ఇక్కడ అంశం ఇక్కడ బాగా కాగితం మీద సరే, నిజం కూడా బాగా కాగితం అనే వ్యక్తిని తప్పు చేసినట్లయితే దాన్ని ఆధారాలతో సహా రుజువు చేసి, అదే న్యాయ వ్యవస్థలో రుజువు చేసి, అతనికి ఉన్నటువంటి ఏదైతే తప్పులు
ఆయన చేసేటువంటి వ్యవస్థలలో ఆయన 100% శిక్ష చేయడానికి మనకు న్యాయ వ్యవస్థ ఉన్నది. కానీ అలా జరగకుండా ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రజాప్రతినిధులు మొదటి నాయకులు ఎవరైతే ఉన్నారో తీర్మానం చేసే నాయకులే వ్యక్తిగత కక్షలతోని వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపితే వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ లతో తప్పు చేయించి వ్యక్తిగతంగా అంటే అతని యొక్క ఫ్యామిలీ జోలికి వెళ్ళి నానా గురి ఇబ్బందులకు గురి చేసి మరి వాళ్ళను ఈ జర్నలిజంలోకి చేయకుండా చేస్తా ఉన్నారు. అది ఏ కులమన్నా కానీ ఎవరన్నా కానీ జర్నలిజం నిజంగా ఉన్నదని మాట్లాడినని తొక్కి పడేస్తున్నారు. నాలుగు కాగితాన్ని పక్క పెట్టేసేయండి, మిగతా ఎవరైనా పర్వాలేదు. వాస్తవాలు మాట్లాడినటువంటి వాళ్ళను ఉక్కు పాదంతో తొక్కి పడేస్తున్నారు, ఇల్లీగల్ గా కేసులు పెట్టేస్తున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు, దండాలని చెప్తున్నారు. కానీ నిజంగానే మీకు వాళ్ళు ఆ జర్నలిజం తప్పు చేస్తే 100% తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేసి అతనికి శిక్ష ఇవ్వడానికి చేయాలి తప్ప వ్యక్తిగతంగా ఫ్యామిలీ జోలికి అనేది ఇది తప్పు తప్పు తప్పు. దాంట్లో ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు. మరి ఎంతో మంది కొన్ని రాయొచ్చు, కొన్ని రాయకపోవచ్చు, కొంత ధైర్యం చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయని వాళ్ళంత మంచోళ్ళు, చేసిన వాళ్ళంతా వీళ్ళు చట్ట వ్యతిరేకులు, వీళ్ళు బాగా వీళ్ళు జనాన్ని రెచ్చగొడుతున్నారు, మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు. వీళ్ళ ద్వారా మొత్తం చట్టమే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, విఘాతం కలుగుతుంది అనే లెవెల్ ఒక చట్టం తీసుకొచ్చి ఒక సెక్షన్ విధించారు. అదేంటిది 163 సెక్షన్. నాకు తెలిసి బహుశా పాత పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపయోగించారో లేదో అంతా మతకాలంలో జరిగినప్పుడు కూడా ఒక్క జర్నలిస్ట్ పైన 163 యాక్టివ్ పెట్టిరంటే ఇది ఎంత దుర్వినియోగం చేస్తారు వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు, రాజ్యాంగాన్ని ఎంత దుర్వినియోగం చేస్తారు అనేది ఒకసారి గ్రహించాలి. దీంట్లో ముఖ్యంగా నేను చెప్తున్నా, ఇందులో దళితులు ఈ జర్నలిజం లో మరి బాలకాయితీ ఉండొచ్చు, ఇంకోటి సంథింగ్ ఎవరైనా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా ఇక్కడ ఎవరు వచ్చారు? బాలకాయితీ. మరి ఈయనకి ఎవరున్నారు? ఎంతదండ ఈయన ఎవరు? ఈయన సామాజిక వర్గం ఏంటి, ఈయన నేపథ్యం ఏంటని తెలుసుకొని ఆయన ఒక దళిత సామాజిక వర్గం, ఒక మానవ సామాజిక వర్గం ఎవరు లేరు, మనం ఏం చేసినా నడుస్తుంది అనేది ఒక ధీమాతోని ఇప్పుడు అతని మీద వ్యక్తిగతంగా వ్యవస్థలు నడిపిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకటి, ఆమె టీచర్, అలా భార్య టీచర్, వాళ్ళ కొడుకు అనారోగ్య కారణంగా ఉన్నాడు. వాస్తవంగా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా నిజంగానే సర్దుబాట్లు అనేది ఉండే వ్యవస్థలో ఖచ్చితంగా ఒక టీచర్ సర్దుబాటు చేసే వ్యవస్థ ఉంటుంది. దానికి కూడా ఆ పరిధిలో బట్టి వేస్తా ఉంటారు. కాలంలో సర్దుబాటు చేయాల్సిన 100% అది డిఈఓ చూసుకోవాల్సిందే. పోనీ డిఈఓ కాదు, మన జిల్లా కలెక్టర్ దగ్గర ఉండి మంచి కార్యక్రమం చూసుకుంటూ ఎక్కడెక్కడ డిఈఓ సరిగ్గా పనిచేస్తారని తెలియజేసి అనుకుందాం. సర్దుబాటు ఎంత దూరం వేయాలి, దానికి ఒక డిస్టెన్స్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. పోనీ నీకు అక్కడ జనాభా లేదు, పిల్లల స్ట్రెంత్ లేనప్పుడు ఆ స్ట్రెంత్ కు తగ్గట్టుగానే ఒక వ్యక్తిని, ఒక టీచర్ తీసినావు, ఓకే ఈవెంట్ సర్దుబాటు చేసి వేసేసిన వెంటనే నీకు వ్యక్తిగతంగా ఏమన్నా దూరం వేసేసినావు. మరి స్ట్రెంత్ లేని స్కూల్ కి ఈవెంట్ తీసేసిన మరుక్షణమే ఇంకో ఆమెతో రిక్రూట్ చేస్తావు, స్ట్రెంత్ లేని ఎంత చూపిస్తావు. అంటే అది కావాలని వ్యక్తిగత కక్షనే కదా. అతని ఇంటి పైకి గోడ మీద కూర్చోడానికి, ఇల్లు కూర్చోడానికి పంపించడం అది ఎంతవరకు కరెక్ట్? ఇల్లు కూర్చోడానికి అంటే నీ మున్సిపల్ అధికారులు ఏం చేస్తారు? ఇప్పటిదాకా ఆయన చట్ట ప్రకారం కట్టుకున్నాడు, ఇచ్చిన లెక్కల ప్రకారమే కట్టుకున్నాడు, ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టుకున్నాడు, టౌన్ ప్లానర్ ఇచ్చిన ప్రకారమే కట్టుకున్నాడు. అవసరం అనుకుంటే పక్కమంటే బిల్డింగ్ కొనుగోలు ఒక గజం వెనుకకే 3 ఫీట్ల వెనుక కట్టుకున్నటువంటి ఇల్లు మీదకి తోడి భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఇది ఎంతవరకే కరెక్ట్? ఇంకోటి, ఇక మనలోకి ఉన్నటువంటిది ఒక పెద్ద రోగం ఉన్నది. దయచేసి ఏమనుకోవద్దు, ఎవరు అనేది భావించద్దు. దీన్ని మనం మైనస్ ఏర్పడతామని. ఎందుకోసం తెలుసా? ఆయన ఏ సామాజిక వర్గం? బాలుకాయితీ మానవ సామాజిక వర్గం. మరి నేను అనాలంటే ఎవరైనా